어제 이틀째는 이제 영적 청지기 리더들은 자기 자신을 잘 살필 줄 아는 그런 영적 청지기 리더에 대해서 우리 공부했습니다. నిన్న కూడా ఆత్మికమైన నాయకులు వాళ్ళ యొక్క జీవితంలో ఎలా దేవుడు కార్యాలు చేస్తాడనే దాన్ని కూడా మనం నేర్చుకున్నాము. 네, 이제 오늘은 우리 목회하다 보면 목사님들 스트레스 많이 받잖아요. 스트레스 극복하는 법부터 우리 이제 또 공부하도록 하겠습니다. ఈ రోజు కూడా దేవుని సేవకులు పరిచర్య చేసేవాడు ఎన్నో స్ట్రెస్ వాళ్ళు తీసుకుంటారు, ఎన్నో చింతలు బాధలు వస్తాయి. ఆ బాధల గురించి, ఆ స్ట్రెస్ గురించి మనం ఈ రోజు ధ్యానం చేస్తాం. 네, 여러분들이 스트레스를 어떨 때 받는지 한번 제가 들어봤으면 좋겠는데, 벤자민 목사님부터 한 3분 정도만 목회하다가 가장 스트레스를 받을 때가 언제인지 그걸 좀 얘기를 좀 간단하게 해주셔야 돼요. మన బెంజమిన్ పాస్టర్ గారు మళ్ళీ కొంతమంది పాస్టర్లు ఎక్కడి నుంచి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారు అనే దాని గురించి ఎవరైనా కొన్ని సాక్ష్యాలు చెప్తే బాగుంటుంది. 벤자민 목사님 먼저 하세요. 제가 먼저 해야 돼요? 아니 다른 분을 먼저 시키시든지. 목사라서 말씀을 준비할 때 그 성령님을 도우심을 받아서 그 준비하고 그 교인들이 어떤 말씀이 필요한 거 그거를 기도하면서 그거 준비하느라고 너무 많이 스트레스를 받을 수도 있습니다. 아, 이제 그거 말해주세요. 있는 말로. 제가 답을 할 거니까. సో మొదలనేదాగి పాస్టర్లు ఆ విషయంలో తుంబ స్ట్రెస్ తీసుకుంటారంటే సంఘంలో దేవుని వాక్యాన్ని ఎలా వాక్యాన్ని బోధించాలి, ఎలా దేవుని వాక్యాన్ని మనము మన సంఘాలకి ఇవ్వాలి అనేదాన్ని మనిషి చాలా సేవకులు ఆ విషయంలో చాలా స్ట్రెస్ అవుతారు. ఏ వాక్యం బోధించాలి అనేది. 우리 벤자민 목사님이 말씀을 준비하다가 스트레스를 받는다면 그것은 하나님이 벤자민 목사님한테 스트레스를 준 것처럼 되어져요. 이해해주세요. 통역을 해주세요. దేవుడు ఇప్పుడు మనకి ఒక స్ట్రెస్ ఇస్తున్నాడంటే దేవుడు ఒక మంచి వాక్యముని మనతో దేవుడు మాట్లాడతాడు అన్నమాట. 근데 우리 하나님은 우리에게 복을 주시는 분인데 우리는 왜 말씀을 준비하다가 스트레스를 받아야 되는지 알아보겠습니다. సో మనము దేవుడు వాక్యాలతో మనల్ని ఆశీర్వాదం చేస్తాడు, కానీ ఆ వాక్యాన్ని మనం సిద్ధపడతాడు ఎందుకు మనం స్ట్రెస్ పొందుకుంటాము? 네, 하나님께서 우리가 말씀을 준비할 때 내 자신을 다 비워야 돼요. 제 자신을 먼저 하나 앞에 십자가 앞에서 내 자신이 혹여라도 하나 앞에 무엇인가 기쁘게 해드리지 못한 부분이 있었다든지 말을 실수했다든지 등등 있으면 그런 것들을 하나 앞에 우리가 먼저 회개를 많이 해야 됩니다. దేవుని వాక్యాన్ని మనం పంచుకునేదానికి మనం సిద్ధపడేటప్పుడు మనము ఆ వాక్యాన్ని మొదటిగా మన జీవితానికి మనం అలవర్చుకోవాలి. మన జీవితంలో మనం దాన్ని ఆలోచన చేసినప్పుడు మనిషికి ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది చేస్తుంది. 왜 자기 자신에 대해서 먼저 회개 기도를 해야 되냐면은 우리는 전적으로 하늘의 신, 하나님의 신의 말씀, 신을 이제 우리 목사들이 전해야 되는데 우리 벤자민 목사님이 내가 어떻게 하면 말을 좀 잘 해가지고 좀 성도들한테 또 어떻게 설교를 잘 해가지고 이런 생각이 강하면 말씀을 준비할 때 스트레스 많이 받아요. సో బెంజమిన్ పాస్టర్ గారు చెప్పినట్లా ఏమన్నా మా సంఘస్థులకి ఎలా ఒక మంచి మాట చెప్పాలి, మంచి వాక్యము మనం ప్రసంగం చేయాలి అంటే మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఎక్కువగా స్ట్రెస్ వస్తుంది అనమాట. 네, 우리 목회자가 가끔은 이런 분들이 있어요. 청 목사님 죄송합니다. 자기의 인기를 위해서 설교 준비를 하는 사람들이 있어요. సో చాలా జనాలు వాళ్ళ కొరకే వాళ్ళు హెచ్చించడానికి కొరకే వాళ్ళు ప్రసంగాలు చేసుకుంటుంటారు. 네, 그럴 때 내 인기를 생각하면서 말씀을 준비하면 그 목사는 100% 스트레스를 받을 수밖에 없습니다.
మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఎప్పుడు మనం ప్రసంగం చేసేకి పోతామో అప్పుడు ఆల్మోస్ట్ జనాలు స్ట్రెస్ ని పొందుకుంటారు. 네, 이제 말씀을 준비할 때 스트레스 안 받는 방법은 이렇게 자기 자신에 대해서 다 십자가 앞에서 내려놓고 오직 하나님에 대해서 어떻게 전하기를 원하시는지 그 하나님의 뜻을 구하는 게 굉장히 우리에게는 유익해요. మనము దేవుని వాక్యాన్ని పొందుకునేటప్పుడు ప్రసంగం చేసేదానికి సిద్ధపడేటప్పుడు దేవుని రాజ్యంని మనం ఎలా ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని మనం ఎలా బోధించాలి అనే దానికి మాత్రమే మనం ఆలోచన చేస్తే మనకి ఎక్కువ స్ట్రెస్ రాదు. 네, 우리는 설교라는 게 말을 잘해야 될 우리 책임이 없습니다. కొన్నిసార్లు మనం ప్రసంగాలు చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి స్ట్రెస్ పొందుకుంటుంటారు. 네. 하나님께서 이렇게 말씀을 준비하실 때 어떤 한 말씀을 딱 떠오르게 하시면 그 말씀을 가지고 그냥 기도하시면 돼요. 그 말씀이 그 말씀대로 전달되도록. మనం దేవునితో ప్రార్థన చేసి దేవుడు ఏ వాక్యం ఇస్తారో ఆ వాక్యంనే మన జనాలకి బోధిస్తే చాలా అవుతుంది. 예. 하나님이 주신 영감의 말씀에다가 자기 자신을 자꾸 집어 넣으려고 하니까 이제 막 이게 스트레스가 더 돼요. జనాలు ఎప్పుడు వాళ్ళ ఆలోచనల గురించి వాళ్ళు ఎలా ప్రసంగం చేయాలని సొంత ఆలోచనలు చేస్తుంటే మనిషికి ఆటోమేటిక్ గా స్ట్రెస్ కలుగుతుంది. 그리고 하나님은 모든 성도들에게 다 은혜를 끼치도록 우리한테 허락한 게 아니라 오늘 그 말씀이 다른 사람들에게 유익이 될지 안 될지 이게 중요한 게 아니고 하나님은 오늘 한 사람을 향하여 말씀을 전하는 거라고 생각하시면 훨씬 말씀 준비하기가 좋습니다. సో దేవుడు మన వాక్యాన్ని ప్రసంగం చేసేటప్పుడు ప్రతి ఒక్కొక్కరికి కూడా దేవుడి వాక్యం ఇస్తాడని ఒక మనసుతో మన ప్రసంగం ప్రారంభం చేస్తే ఆ ప్రసంగం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఒక్కరి గురించి మనం ప్రసంగం చేసేదానికి పోతే మనం ఎక్కువగా స్ట్రెస్ పొందుకుంటుంటాం. 네. 그리고 예수님이 한 마리의 잃어버린 양을 찾으러 오셨다라는 것을 절대로 잊어서는 안 돼요. మనం ఒక్క మాటని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దావత్ తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్లని దేవుడు వెతుకుతాడనే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. 우리는 잃어버린 한 마리 양을 찾으러 오신 예수님이 잃어버린 그 양을 향하여 하나님이 주신 감동을 그대로 전달만 하면 다른 나머지 사람들도 다 은혜를 받게 되어 있습니다. దావత్ తప్పిన ఒక గొర్రె పిల్లని మనం చూసి ఆ ఒక దావత్ తప్పిన ఒక గొర్రె పిల్లితో యేసు ప్రభు వచ్చాడని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రసంగం చేయాలి. 네, 아무튼 말씀을 준비하시다가 스트레스를 받지 않는 방법은 자기 자신을 내세우지 않는 거예요. ప్రసంగం సిద్ధపడేటప్పుడు వాళ్ళు ఎందుకు స్ట్రెస్ పొందుకుంటారంటే వాళ్ళు దేవుని వాక్యంలో సిద్ధపరచుకోకుండా ఉండేదే వాళ్ళు స్ట్రెస్ పొందుకునేదానికి ముఖ్యమైన కారణమైనది. 네, 하나님은 우리가 아름다운 말을 막 기록해가지고 전하기를 원하시는 게 아니라 하나님이 주신 감동대로 그대로 전하기를 원하시는 거예요. దేవుడు మనకి ఏ ఒక ప్రేరేపణ ఇస్తాడో ఆ ప్రేరేపణని ఆదరించి మనం దేవుని వాక్యం ప్రసంగం చేస్తే ఏమీ అవ్వలేదు. 어제 우리 강의 시간에 그 모세가 나는 말할 줄 모릅니다. 에르미야도 저는 말할 줄 모릅니다. 그래도 말 다 하나님이 책임지셨어요. నిన్న మనం చూసాము మోసే కూడా చెప్తాడు ప్రభా నా చేతిలో నన్ను మాట్లాడేదానికి నాకు రాదు అని. ఇలా ఇంకొక సేవకుని కూడా మనం చూస్తాము. అయినా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. 네, 이제 오늘부터 벤자민 목사님 말씀을 준비하실 때 스트레스 받지 않고 하나님이 주신 영감, 감동을 그대로 말할 줄 모르더라도 그대로 전달하기만 하면 그 성도들에게 은혜를 끼치시는 분은 성령님이시라는 것을 기억하면 이제 말씀 준비가 굉장히 은혜가 더 본인에게 있을 줄로 믿습니다. సో మనం వాక్యం ప్రసంగం చేసేటప్పుడు మనము స్ట్రెస్ పొందుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని ఆత్మ అభిషేకం మనం పొందుకొని దేవుని ఆత్మ మనకేం ప్రేరేపణ ఇస్తుందో ఆ ప్రేరేపణని మనము మనం పెట్టి దేవుని ఆరాధించాలి. 어떻게 우리 벤자민 목사님 좀 스트레스 이제 안 받을 수 있는 마음이 조금이라도 들었는지 모르겠어요. 도움이 됐어요. 그렇습니다. 네, 감사합니다. 또 다른 분 이제 두 분만 더 해요. వేరే ఎవరైనా
స్ట్రెస్ పొందుకుంటారంటే ఏమని చెప్తారా? 누군지 우리 교인들 때문에 스트레스 받는 목사님들이 많이 있습니다. 교인들 때문에 네. 네. 그 교인들이 어떻게 했길래 스트레스 받죠? 교인들이 어떨 때 목사님 말 안 듣고 목사님을 귀찮게 만들잖아요. 네. 아주 나쁜 양떼들이에요. 그죠? 예, 그런데 네. 저도 스트레스 많이 받아요. 많이 받아요. 성도들 때문에. 그렇지만 스트레스 받은 걸로 끝까지 가면 우리가 죽어요. 근데 예, 이걸 알아야 돼요. 결국에는 양들은 자기 갈 바를 알지 못하는 게 양의 특징이라는 것을 우리가 알아야 돼요. మనం గొర్రెలు అంటే మన సంఘర్షణ గురించి ఎక్కువగా మనం స్ట్రెస్ పొందుకుంటుంటాము. మనం ఎప్పటికీ మన సంఘర్షణ గురించి ఎక్కువగా స్ట్రెస్ పొందుకుంటే మనం చనిపోయేంత మనం త్వరగా చనిపోయేస్తాం. అందుకని మన సంఘర్షణ గురించి మనము ఎక్కువగా వాళ్ళ గురించి స్ట్రెస్ తీసుకోకూడదు. 네, 우리 이사야에서 보면은 양이 각기 제 갈 길로 갔다라고 기록합니다. యేషయా ప్రవక్త పుస్తకంలో ఇలా రాయబడింది, గొర్రెలు వాళ్ళకి ఇష్టం వచ్చిన దావలో పోతున్నవి అని. 네, 교회에 왔다 그래서 그 양들이 자기 길을 잘 찾는 게 아니고 이제부터 목회자가 그 길을 찾아줘야 되는 거예요. ఇప్పుడు గొర్రెలు సంఘానికి వస్తున్నవి, సంఘ విశ్వాస సంఘానికి వస్తున్నామంటే వాళ్ళకి మనం మంచి దావ చూపించాలి. 네, 그래서 양들이 스트레스를 주는 건, 말을 안 듣는 건 첫 번째 당연한 거예요. కామన్ ఇది. ఏమంటే గొర్రెలు మన సంఘములో మన మాట ఇంటూ లేదంటే అది అన్ని సంఘాల్లో జరిగే విషయం, కామన్ అయిన విషయం. 그러니까 당연히 말 안 듣는 양들을 하나님이 예, 우리에게 자신에게 붙여뒀다라고 생각하는 것은 하나님께서 내가 저 양들을 책임질 수 있는 능력을 하나님 주셨기 때문에 나에게 붙여주셨겠지라고 생각하면 스트레스를 이제 덜 받기 시작을 하는 거예요. సో మన సంఘంలో ఎవరైనా మన మాట వినకుండా మనకి చాలా ఒక స్ట్రెస్ ఇస్తున్నారంటే వాళ్ళ విషయంలో మనం అనుకోవాలి, వాళ్ళు ఇచ్చే స్ట్రెస్ ని ఒక సహించుకునే ఒక బలంని దేవుడు నాకు ఇచ్చినాడు, అందుకే అట్లా ఒక మనకు అవిధేలే ఒక సంఘర్షణ మనకి ఇచ్చినాడని మనం ఎక్కువగా స్ట్రెస్ పొందుకోకూడదు. 네, 지금 제 옆에 이렇게 예, 청년들 몇 명이 저를 돕느라고 예, 어제 인사했던 청년들 말고 다른 청년도 또 와서 앉아 있는데 스트레스를 받을 때 저는 제 마음에 이런 생각을 해요. 아, 내가 성도들이 말을 너무 잘 들으면 내가 기도도 안 하고 게을러질까봐 하나님께서 나한테 예, 게을러지지 않고 깨어 있으라고 저렇게 말 안 듣게 하시나 보다라고 저는 그렇게 생각을 해요. సో ఎవరైనా నా మాట వినలేదు మా సంఘములో అంటే వాళ్ళ ద్వారా నేను ఏమో కొత్త విషయం నేర్చుకునేదానికి దేవుడు ఇలా చేపిస్తున్నాడు అని నేను వాళ్ళ విషయంలో కొన్ని కార్యాలు నేర్చుకుంటాను, కానీ వాళ్ళ విషయంలో నేను స్ట్రెస్ పొందుకునేలేదు. 네, 그래서 이제 여러분들 혹시 성도들이 말을 안 듣고 스트레스를 받게 하시거든 그 사람들을 쳐다보면 머리가 아프니까 하늘을 쳐다보고 하나님을 바라보면서 하나님, 내가 말 안 듣는 저 사람들을 잘 이렇게 지도할 수 있을 거라고 저를 믿어주신 거 감사하고, 또 제가 게으를 시간을 안 주시고 그들을 위해서 기도할 수 있는 시간을 주신 거 감사합니다. 왜냐하면 기도하면 은사와 능력을 주시거든요. ఎవరైనా మన సంఘంలో మన విషయంలో అవిధేయులైతే వాళ్ళ గురించి మనం దేవునితో ప్రార్థన చేసి, ప్రభా ఇల్లు మా మాట వినలేదు, ఎన్ని కంట్రోల్ చేసేంత శక్తిని నాకు ఇచ్చినావు, అందుకే నీకు వందనాలు, నేను ఒక మంచి దావలో వాళ్ళ విషయంలో మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని కూడా మారుస్తాడు. మనం సోమారులు కాకుండా ఆ చర్చిన సంఘర్షణ కొరకే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని మారుస్తాడు. 네, 그리고 스트레스를 우리가 받는 것 같지만 사실은 우리가 예수님께 스트레스를 너무 많이 줬어요. మనము స్ట్రెస్ పొందుకునేలాగా కాదు ఉండేది, యేసు ప్రభు ఆల్రెడీ స్ట్రెస్ ఇచ్చాడు. 네, 성도들이 스트레스를 주면 우리는 예수님께 내가 얼마나 스트레스를 주면서 믿으라고 해도 믿지도 않고
막 돌아다니게 도망다녔던 거 이렇게 생각하면 오죽하면 예수님은 죽었겠나 이런 생각을 하면 스트레스가 사라집니다. యాక్చువల్లీ మనము జనాలు మనకి స్ట్రెస్ ఇచ్చినప్పుడు మనం ఎంత బాధపడతాం ఎందుకు వాళ్ళకి స్ట్రెస్ ఇస్తున్నాడు కానీ మనము దేవునికి మనల్ని రక్షణ చేసిన దేవునికి ఎంతో స్ట్రెస్ ఇస్తుంటాము మనం మాట్లాడే మాటల్లో మనం చేసే క్రియల్లో పాపాల్లో మనం ఇచ్చే స్ట్రెస్ కి ఆ దేవుడే చనిపోయేలాగా అనిపించేంత స్ట్రెస్ ని మనం దేవునికి ఇస్తుంటాం దాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకోవాలి. 네, 그래서 양떼들이 성도들이 스트레스를 줄 때 나 때문에 스트레스 받아서 돌아가신 예수님을 생각하면 은혜가 돼요. సో నా కొరకే యేసు ప్రభు నా స్ట్రెస్ తీసేస్తాను కొరకే ఆయన కల్వరి శిలువలో మరణించినాడని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. 네, 하나님은 우리 목회자들이 양들이 성도들이 말을 안 들어서 스트레스 받은 채로 있는 걸 기뻐하지 않으시고 우리가 하나님께 스트레스 줬던 걸 다시 한번 기억하게 하셔서 오히려 내가 하나님께 드린 스트레스보다 양들이 나한테 주는 스트레스는 별거 아닌 것을 깨닫게 하시고 오히려 감사하게 만드십니다. మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి నేను యేసు ప్రభుకి ఎంత స్ట్రెస్ ఇస్తున్నానో ఇంకేం నా సంఘస్థులు ఏం అంతటి స్ట్రెస్ నాకు ఇష్టం లేదన్నదని మనం జ్ఞాపకం పెట్టుకొని మనం వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. 네, 우리 벤자민 목사님 예수님 스트레스 많이 주셨죠? ఏ 주셨습니다. 그러니까 스트레스 올 때마다 하나님께서 야 벤자민 너 나한테 스트레스 준 거 기억해 이렇게 우리한테 충고하신 걸로 받아들이면 스트레스는 감사가 될 거예요. సో దేవునికి మనం ఎంతో స్ట్రెస్ ఇస్తుంటాము. ఇప్పుడు మన సంఘర్షణ మనకి స్ట్రెస్ అంటే బాధ ఒక చింతలు. సో ఈ ఒక స్ట్రెస్ ని మన సంఘర్షణ మనకి చెప్తాడు మనం బాధపడేదానికైనా మనం దేవుడితో ప్రార్థించే దేవుడు చెప్తాడు నీ సంఘర్షణ ఇచ్చే స్ట్రెస్ కైనా నువ్వు నాకు ఇచ్చిన స్ట్రెస్ చాలా పెద్దగానే ఉంది అని. 네, 어때 좀 유익해졌어요? 도움이 됐어요? 도움이 됐습니다. 네, 또 스트레스 받는 일이 뭐가 있죠? వేరే స్ట్రెస్ పొందుకునేది ఏదైనా ఉందా? 세번째 세상에 예수는 못 믿고 돌아 있는 사람들을 보면 예수님을 안 믿어서 그냥 자기 마음대로 하고 살고 있는 사람들한테 얼마 복음을 전해도 예수님을 안 믿기 때문에 그분을 볼 때 스트레스를 받는 목사들도 많이 있습니다. 네, 자 이제 그것도 스트레스가 되겠지만 그건 우리 책임이 아니에요. 우리는 듣든지 아니 듣든지 전하기만 하면 됩니다. మూడవదిగా ఈ లోకంలో ఉండే జనాల్ని మనం చూసినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదే వాళ్ళు నరకానికి పోతారని బాధపడే చాలా పాస్టర్లు ఉన్నారు. అంటే మనం వాళ్ళ గురించి బాధపడకూడదు ఎందుకంటే అది దేవునిది ఒక బాధ్యత అయినది. 네, 우리는 내가 예수님을 전하면 그 사람이 곧바로 예수 믿겠다고 대답해 주기를 바라지만은 다 사람은 또 때와 시가 있고요. 우리는 그 사람이 언제 돌아오게 하시는 거는 하나님이 하시는 성령께서 하시는 일이니까 우리는 그걸로 스트레스를 받지 말고 복음을 전하는 일에만 충실하면 될 것 같습니다. సో ఎవరైనా ఒకరు దేవుణ్ణి ఒక మహిమపరిచేటప్పుడు జనాలు యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదా అని నువ్వు బాధపడేదానికినా వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముతారు అనే ఒక ఆ విషయంని నువ్వు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. 네, 저희 교회는 아주 그 한의학에 뛰어난 한의학 박사가 하나 있는데 제가 지금으로부터 한 12년 전에 예수님을 전했고 그분은 예수님을 영접했는데 교회는 나오지 않았어요. 12 సంవత్సరాల వెనక వాళ్ళకి సువార్త ప్రకటించింది వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అయినా వాళ్ళు చర్చికి రాలేదు. 근데 제가 예수님을 전하고 그분을 영접하면서 막 굉장히 막 그 성령이 나타나심을 체험해가지고 막 눈물을 막 흘리면서 예수님을 영접했는데 교회에 안 나와요. 저는 그 이후로 그분하고 만날 일이 없어서 거의 10년 이상을 본 적이 없습니다. మా సంఘానికి వచ్చి ఆయన నిలిచిపోయాడు మళ్ళీ ఆయన రాలేదు. ఆయనతో ఎంత ప్రార్థన చేసినా ఆయనతో వెళ్ళి ఎంత మాట్లాడినా ఆయన రాలేదు. అందుకని ఆయనకి నేను విడిచిపెట్టాను ఆయన్ని. ఒక 10 సంవత్సరాలు ఆయన్ని నేను
కాలేదు. 예, 그런데 우연한 기회에 올 초에 그분은 교회를 나가야 되겠다 생각을 했고 저는 저 집 시골에 있고 그분은 서울에 사는데 예, 그분이 토요일마다 내려와서 주일날 예배 드리고 올라가는 예, 교회 성도가 됐어요. తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకి ఏమనిపించి మళ్ళీ తెచ్చుకోవాలనిపించి ఆయన సౌల్ పట్టణంలో ఉన్నాడు. కొరియా దేశంలో క్యాపిటల్ సిటీ సౌల్లో ఉన్నాడు. నేను ఒక పల్లిలో ఉన్నాను. సో ఆయన సౌల్ నుండి ఆ పల్లికి వచ్చి శనివారం నైట్ ఆడే పనుకొని నుండి ఉదయం ఆరాధన ముగించుకొని పోతాడు. 네, 가까운데 교회 목사님들 설교 들어보고 은혜가 되면 거길 가려고 했는데 도저히 은혜가 안 돼서 저희 교회를 찾아왔는데 그동안 10년 동안 안 나온 것을 이렇게 빚을 갚는 심정인지는 모르겠지만 에스더 목사님 설교 듣고는 다른 데 못 가겠어요. 그래서는 매주 내려와서 예배를 드리는 그런 일이 생겼습니다. వాళ్ళు ఆడే క్యాపిటల్ సిటీ సౌల్ పట్టణంలో ఉండే కొన్ని స్థలాలకు వెళ్ళి ఆడే ఆరాధన చేయొచ్చు కదా అంటే ఆయన చెప్తాడు, నేను ఏ చర్చకైనా నాకు వాక్యం ఇష్టం కాలేదు. సో ఈడికి వస్తేనే మీరు ఇచ్చే వాక్యమే నాకు ఇష్టమవుతుంది అని ఆయన 10 సంవత్సరాలు అయినాక మళ్ళీ మా చర్చకు వచ్చాడు. 네, 우리가 예수 믿으라고 전했는데 믿지 않는 사람들 때문에 스트레스를 받으면 앞으로 오래 못 살아요. 왜냐면 믿지 않는 사람들 너무 많기 때문에. 그러니까 యేసు 우리는 ప్రభుని మనం 하세요. యేసు ప్రభుని మనం ప్రకటించినప్పుడు వాళ్ళు ఎవరైనా నమ్మలేదు అంటే వాళ్ళ విషయంలో మనం ఎక్కువగా స్ట్రెస్ పొందుకోకూడదు. ఎక్కువగా స్ట్రెస్ పొందుకుంటే మనం చాలా రోజులు బతికేదానికి కష్టం అవుతుంది. 네, 에레미야 선지자는 일평생 한 명도 전도를 못한 사람입니다. ఏ 예레미야. 에레미야는 한 사람도 하나님 앞으로 돌이키지 못했다 이 말이에요. ఎరేమియా ఒక్కరిని కూడా దేవుని వైపు ఆయన తిరిగి తీసుకొని వచ్చేదానికి ఎరేమియా చేతిలో కాలేదు. 그래도 에레미야는 하나님이 들려주시는 소리를 다 전하는 그런 선지자였습니다. అయినా ఎరేమియా కన్నీళ్లతో అయినా ప్రవర్తన ఒక దేవునిచ్చిన వాక్యాన్ని జనాలకి చెప్తూనే ఉన్నాడు. ఎవరు ఆయన మాటని వినేలేదు. 네, 에레미야는 하나님 앞에 한 사람도 열매를 못 맺었다고 책망받는 게 아니라 우리가 너무나 본받아야 되는 선지자로 성경에 세워졌습니다. ఎరేమియా ఒక్కసారి కూడా ఎవరు నా మాట వినలేదు కదా అని ఆయన బాధపడలేదు. ఆయన దేవుని వాక్యాన్ని కంటిన్యూగా ప్రసంగం చేస్తున్నాడు. 네, 자 이제 여러분들이 스트레스를 사역하면서 극복할 수 있는 방법을 전해준다면 우리 목회자들이 사소한 일에 자꾸 신경을 쓰는 이 습관이 있어요. సో పాస్టర్లకి ఇలా ఎన్నో రకరకాలైన స్ట్రెస్లు ఎక్కువ వస్తుంటుంది. సో ఆ స్ట్రెస్ విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 네, 그래서 스트레스를 극복하는 방법 중에 하나가 사소한 일에 자기 감정을 쏟아붓지 않고 신경 쓰지 않는다는 거예요. స్ట్రెస్ మనకి రాకూడదంటే మనము వేరే విషయాలకి తల చెడిపోకుండా మనము దేవునికి అన్నిటిని సమర్పించి మనము దేవునితో ప్రార్థన చేయాలి. 예, 가끔 우리는 자기 주도적인 생각을 해야 될 필요가 있습니다. మనము మన గురించి కొన్నిసార్లు ఆలోచన చేయాలి. 예, 사소한 일에 신경 안 쓰려고 해도 자꾸 신경이 쓰이거든. 자기에게 이렇게 말하세요. 나는 앞으로 큰 일을 할 사람인데 이런 사소한 일 때문에 내가 스트레스 받아서 죽을 필요 없다라고 생각하세요. నేను ఇంకా దేవుని కొరకు గొప్ప పనులు చేయాలి, పెద్ద పనులు చేయాలి. నేను ఇప్పుడే వేరే వేరే విషయాల కొరకే నేను చింతపడి స్ట్రెస్ తీసుకొని నేను ఎందుకు త్వరగా చనిపోవాలి, నేను ఇంకా దేవుని కొరకే మంచి కార్యం చేయాలని మనం దేవుని విషయంలో ఆలోచించాలి. 네, 우리 인도 계신 우리 목사님들 다 너무나 큰 일을 하실 분들이니까 사소한 그런 일들에 신경 쓰고 마음 빼앗기고 그렇지 않았으면 좋겠어요. ఇండియా దేశంలో ఉన్న సేవకులైనా మీరు మంచి పనులు ఇంకా ఎక్కువగా చేయాలి. అందుకనే వేరే విషయాలు మీరు తలచెట్టుకోకుండా మీరు దేవుని పరిచయాన్ని కొనసాగించండి. 네, 그렇게 사소한 일로 신경 쓰는 사람은 큰 일을 절대로 못해요.
వేరే విషయాల్లో మనం ఎక్కువగా తలచెట్టుకుంటే మనం పెద్దగా దేవుని కొరకు ఏమి సాధించలేము. 예, 그 사소한 일에 신경 쓰는 목회자가 나중에 큰 일을 하게 됐다면 그것은 하나님께서 사소한 일로 보지 않도록 신경 쓰지 않도록 많이 그분을 연단하고 단련한 끝에 예, 그분이 이제 변화됐을 때 크게 쓰셨을 거예요. ఇప్పుడు ఎవరి గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళ గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేస్తే ఒక్కరోజు వాళ్ళే వచ్చి దేవుని నమ్ముకున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. 네, 또 스트레스를 극복하면서 목회할 수 있는 예, 영적 리더들에게 중요한 게 하나 뭐냐면 어떤 게 사소한 것이고 어떤 건 또 사소한 일이 아닌가라는 것을 분별하려면 그것도 피곤해요. 그러니까 모든 일이 다 사소한 일이라고 그렇게 생각하면 됩니다. ఒక ఆత్మికమైన నాయకుడు చాలా స్ట్రెస్ పొందుకుంటుంటాడు. ఎందుకంటే ఏది మంచిది, ఏం పని చేయాలి, ఏం చేయాలి అనే గురించి ఆయన ఆలోచన చేస్తుంటాడు. మనం 예, చేసే పనులన్నీ మంచిదే అని మనం దేవుడికి సమర్పణ చేసి ఆ పనులు చేస్తే అన్ని పనుల్లో కూడా దేవుడు మనకి స్ట్రెస్ ఇవ్వకుండా మనకి ఆరోగ్యం ఇస్తాడు. 네, 예, 솔로몬 왕이 전도서에 기록한 것처럼 해 아래에서는 사실은 아무것도 예, 대단한 일은 없습니다. 다 헛된 일이라고 말했어요. ఎక్లేసియస్ లో ఆయన ప్రసంగి ఇలా చెప్తాడు, ఈ ఆకాశంలో సూర్యుని కింద ఉండే ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే అని. 네, 저도 지금까지 우리 이창호 선교사님 앞에서 이런 말씀 드린 건 죄송하지만 예, 제가 30년 가까이 이렇게 목회를 하면서 해보니까 정말 중요한 거는 아무것도 없어요. 오직 예수님만 중요하더라고요. నేను ఒక 30 సంవత్సరాల నుండి నేను పరిచయం చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాల నుంచి నాకు అనిపించింది ఏమంటే ఈ లోపల చాలా ఇంపార్టెంట్ అంటే అది ఒకటి లేదు, యేసు ప్రభు తప్ప. 네, 우리에게 하나님께서 어떤 것도 우리가 뭐 대단하게 일 잘하기를 하나님은 요구하지 않아요. మనం ఏం పని చేయాలి అనే దాని గురించి దేవుడు మనకి స్పష్టంగా చెప్తాడు. 예, 하나님은 우리가 많은 일을 할 때 기뻐하시거나 그러신 분이 아니에요. మనం ఎక్కువగా పనులు చేసినప్పుడు దేవుడు ఆ విషయంలో సంతోషిస్తాడు అనుకోదాన్ని. 네, 많은 사람들이 저를 보면 항상 염려해 주는 게 있어요. 목사님 왜 이렇게 피곤하게 그렇게 일을 많이 하냐? 왜 많은 나라들을 이렇게 다니냐? 이제 좀 쉬어라 라고 늘 말해주는 분들이 있습니다. నాకు చాలా మంది వచ్చి చెప్తుంటారు, ఎందుకు మీరు దేవుని పరిచయాన్ని ఇంత ఎక్కువగా చేస్తారు, అన్ని దేశాలకి పోతుంటారు వస్తుంటారు, కొంత నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే నాకు చెప్తుంటారు. 네, 저를 염려해 주는 그분들은 제가 하나님의 원리를 잘 몰라가지고 많은 일을 해야만 하나님이 저를 기뻐하시는 줄 알고 제가 기뻐하실 분이어서 제가 일을 많이 하는 줄 그분들은 오해를 해요. 착각을 해요. చాలా మంది ఎలా అనుకుంటారు, మనం ఎక్కువగా పని చేస్తే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడా, అందుకని నువ్వు ఎక్కువగా పని చేస్తారని వాళ్ళు మాట్లాడుతుంటారు. 네, 저는 일을 많이 하고 싶어서가 아니라 제가 예수님을 너무 좋아하고 예수님을 너무 사랑하니까 예수님 기뻐하시는 일을 저는 너무 하고 싶어서 하는 거지 제가 일을 많이 하는 사람이 되려고 하진 않아요. నేనేమో ఒక పెద్ద పని చేయాలి, గొప్ప పని చేయాలి అనే ఒక మనసుతో నేను చేయలే. నేనేమి చేస్తున్నానంటే యేసు ప్రభుని నేను చాలా ఇష్టపడతాను కాబట్టి ఆయనకి ఇష్టమైన రీతిగా బతకాలి అనే విషయంతో నేను ఆ పనులన్నీ చేస్తాను. 네, 우리가 이런 게 있어요. 내가 일을 많이 해야만 하나님이 기뻐하신다라는 생각으로 일하는 사람은 아직도 율법에 있는 사람이에요. నేను ఎక్కువగా పని చేస్తే దేవుడు నా విషయంలో సంతోషిస్తారంటే వాళ్ళు ఇంకా దేవుని ధర్మశాస్త్ర అధీనులు అయినారు. 네, 저처럼 예수님이 너무 좋아서 예수님을 너무 사랑하고 싶어서 제가 그 표현을 예수님이 기뻐하실 만한 일이라면 다 순종하겠다고 제 자신이 결단하는 거, 그것은 율법이 아니고 자유입니다. యేసు ప్రభుని మనం ఎక్కువగా ప్రేమించే వాళ్ళుగా యేసు ప్రభుని మనం ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనకి ఇష్టకరమైన రీతిలో మనం బ్రతకాలి. ఎక్కువగా మనము బాధలు చింతలు చేయకూడదు. 네, 저는
진리가 너희를 자유케 할 것이다라고 말씀하셨던 요한복음의 말씀처럼 저는 그 예수 그리스도라는 진리가 제 안에 있기 때문에 저는 모든 일이 즐겁고 자유로워요. యోహాను రాసిన సువార్తలు ఇలా చెప్తుంది, సత్యమును మీరు తెలుసుకుంటారు, సత్యము మీకు విడుదల ఇస్తుందని. సో నేను ఆ వాక్యాన్ని విని నేను వాక్యాల్లో మాత్రమే సంతోషిస్తాను. 네, 성경에는 목사가 일을 즐거운 마음으로 하도록 기록한 말씀이 있습니다. బైబిల్లో దేవుని సేవకులు సంతోషంగా కొన్ని పనులు చేయాలని కొన్ని వాక్యాలు ఉన్నాయి. 네, 히브리서 13장 17절을 좀 읽어주세요, benjamin 목사님. ఎవరైనా ఇబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకొని. ఇబ్రియులకు రాసిన పత్రిక 13:17. 히브리서 13장 17절입니다. ఇబ్రియా రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ಸಭಾನಾಯಕರು ಮಾತಿರಿ, ಅವರಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. ಅವರು ಲೆಕ್ಕ ಒಪ್ಪಿಸಬೇಕಾದವರಾಗಿ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳನ್ನು ಕಾಯುವವರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ವ್ಯಸನ ಪಡದೆ ಸಂತೋಷದಿಂದ ಇದನ್ನು ಮಾಡುವಂತೆ ನೋಡಿರಿ. ಅವರು ವ್ಯಸನದಿಂದಿರುವುದು ನಿಮಗೆ ಪ್ರಯೋಜನಕರವಲ್ಲ. 아멘. 예, 여기 보면은 목회자들에게 먼저 순종하고 복종하도록 성도들에게 말씀하고 있습니다. ఇక్కడ దేవుని ఏం చెప్తుంది, సంఘస్థులకి మీరు మీ యొక్క కాపరికి మీరు విధేయులై ఉండండి. 왜 성도들은 자기를 인도해주는 목회자들에게 순종하고 복종해야 되는가 하는 것은 자기 자신들의 영혼을 위하여 목회자들은 하나님 앞에 기도하고 자기가 하나님 앞에 성도들의 잘못된 것을 자기가 하나님 앞에 회개를 대신할 때가 있습니다. ఎందుకు మీరు దేవుని సేవకులకి కాపరికి విధేయులు కావాలి అంటే, వాళ్ళు మీ ఆత్మల గురించి దేవునికి లెక్క ఇవ్వాలి. మీ ఆత్మలను వాళ్ళు కాపాడి వాళ్ళు దేవుని రాజ్యం చేర్పించాలి. కాబట్టి మీరు వాళ్ళ విషయంలో వాళ్ళని సంతోష పెట్టండి, వాళ్ళకి ఏమి బాధ పెట్టొద్దండి అని ఇక్కడ రాయబడింది. 네, 성도들이 잘못할 때 저는 야단을 치기도 하지만 결국에는 돌아와서 하나님 앞에 기도할 때는 하나님께 그 사람을 기도합니다. 기도하면서 불쌍히 여겨달라고, 그걸 깨닫지 못하는 것에 대해서 불쌍히 여겨달라고 제가 계속 그렇게 기도를 합니다. నేను వాళ్ళ గురించి ఎవరి గురించి అయినా నేను ఎవరైనా నా మాట వినలేదంటే వాళ్ళకి వచ్చి ఏం చెప్తానంటే, నేను వాళ్ళు వచ్చి తిడతాను. తిట్టేసి మళ్ళీ వాళ్ళ కొరికే దేవునితో వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ గురించి, ప్రభా వాళ్ళకి నువ్వు కరుణ చూపించు, వాళ్ళ విషయంలో ప్రభా నువ్వు వాళ్ళని ఆదరించు అని నేను వాళ్ళ విషయంలో దేవునికి ప్రార్థన చేస్తుంటాను. 네, 너무 신기하고 놀라운 건 그렇게 말을 안 들어서 저한테 야단도 맞기도 하고 잔소리를 듣기도 하고 했던 성도가 여전히 저를 굉장히 이렇게 존경을 하고 좋아하는 걸 보게 돼요. సో వాళ్ళు కొట్టే నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ దేవునితో వచ్చేసి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నాడు ప్రార్థన చేసేది చూసి వాళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి నాకు ఒక మమ్మల్ని మీరు గదిరించి తిట్టి మాకు మంచి బుద్ధి చెప్పి మంచి పని చేశారని వాళ్ళు చెప్తుంటారు. 네, 우리 아름다운 영적 청지기 리더들은 반드시 존경받는 리더가 되어야 됩니다. మనము దేవునితో ఘనము, దేవునితో ఒక ఆశీర్వాదం పొందుకునే గొప్ప నాయకులు కావాలి. 네, 존경받는 리더가 되어야 되는 이유는 뭐냐면 그 리더가 존경을 받지 못하면 그 리더가 설교를 할 때 성도들이 은혜를 못 받아요. మీరు మొదటగా మీరు ఒక గౌరవంగా ఉండాలి. మీకు గౌరవం లేకపోతే మీరు ఇచ్చే మెసేజ్ ఎవరు వినలేదు. 네, 어떤 가르침을 리더가 줘도 그 존경받는 리더가 아니면 그 가르침을 무시합니다. వాళ్ళు గౌరవం వాళ్ళు పొందుకోలేదంటే వాళ్ళు ఏ వాక్యం ప్రసంగం చేసినా సంఘస్థులు వినలేదు. 네, 그래서 제가 우리 교회 부목사님들이 여러 분 계시는데 그분들한테 반드시 얘기해요. 자기 자신이 존경받지 못한 그런 사람이라고 생각한다면 그것을 깨닫기 전에는 설교하지 말아라고 제가 말합니다. సో మా చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ చాలా మంది నాకు చెప్తుంటాను,
ఫస్ట్ మిమ్మల్ని మీరు జనాలు గౌరవించేలాగా నడుచుకోండి. అలా నడుచుకుంటే మాత్రమే మీరు వాక్యం ఇవ్వండి, లేకపోతే ఇవ్వదండి అని చెప్తాను. 네, 자기에게 맡겨진 이 그룹들이 있는데 그 그룹들에게 설교할 때도 자기 자신이 존경받을 만한 일주일의 삶이 없었다면 절대로 설교하지 말라고. 설교가 중요한 게 아니고 자기 자신이 자기 속하여 있는 그룹의 그 성도들에게 존경을 받지 못하면 성도들이 설교 들으면서 오히려 상처를 받는 일이 있습니다. 그래서 저는 자기가 존경받지 못한 일주일을 살았다고 생각한다면 절대로 설교 못하도록 그렇게 권면합니다. మాకు కొన్ని అసిస్టెంట్ పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ అప్పగించినాను. ఆ గ్రూప్ లో వాళ్ళు దేవుని ఆరాధించాలి, వాళ్ళు నడిపించాలి. ఆ గ్రూప్ లో వాళ్ళు చెప్పే వాక్యాన్ని ఆ గ్రూప్ వాళ్ళు వినాలి అంటే వాళ్ళు ఫస్ట్ గౌరవం తెచ్చుకోవాలి. వాళ్ళు దేవుని ఒక సంఘ బిడ్డలతో గౌరవంగా ఉంటే వాళ్ళకి వాళ్ళ సంఘస్థులు కూడా వాళ్ళ మాటని ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళ మాటని వింటారు. 네. అందులోనూ మనం వీడియోలు ఓపెన్ చేసి పెట్టుకుంటే మంచిది అవుతుంది. అందరూ వీడియోలు ఓపెన్ చేస్తే. 예, 가끔 그 존경받지 못하는 리더가 이끌어가는 그 그룹의 대원들이 가끔 저한테 우리 리더 좀 바꿔달라고 할 때가 있어요. కొన్ని స్థితిలో మా సంఘస్థులకి కొందరు లీడర్ చేసిన గ్రూప్ కి ఆ గ్రూప్ లో ఉండే వాళ్ళు కొంతమంది వచ్చేసి మాకు ఈ ఒక నాయకుడు వద్దు, వేరే వాళ్ళు మా గ్రూప్ కి లీడర్ చేయండి అంటారు. 네, 그 리더가 말하는 게 듣기가 싫다. 그 사람의 삶을 너무 잘 알기 때문에 그렇게 하는 게 너무 싫으니까 은혜가 안 돼서 도저히 힘들다. 바꿔달라고 막 그렇게 말하는 사람들이 있었어요. మాకు ఈ లీడర్ వద్దు, మాకు వేరే లీడర్ కావాలి, మాకు వేరే లీడర్ కావాలి అని వేరే లీడర్ గురించి వాళ్ళు మాకే చెప్తుంటారు. 네, 지금 히브리서 13장에는 성도들이 자기가 인도하는 자들이 그 인도하는 자를 순종하도록 복종하도록 기록이 되어 있는데 그 리더는 존경받는 리더일 때에 그들이 순종하고 복종하게 될 것입니다. ఇబ్రిల్కి రాసిన పత్రిక 13వ వాక్యములో మనం చూసేలాగా కాపురులైన మనము కొంచెం స్ట్రిక్ట్ గా మన సంఘస్థులతో మనము మన గౌరవాన్ని మనం కాపాడుకుంటే వాళ్ళు మన మాటని వింటారు. 네, 리더들은 영적 청지기 리더들은 반드시 성도들에게 예수님의 사랑을 가지고 리더로서 서야 돼요. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆయన వాక్యమనుసారంగా మనం నడుచుకోవాలి. 네, 자기 자신이 존경받는 리더가 아닌데 자꾸만 순종 안 한다고 야단치고 복종 안 한다고 야단치는 그런 리더들을 볼 때마다 그 리더들은 영적 청지기가 아니에요. ఆత్మికమైన ఒక పోరాటంలో మనం ఎప్పుడు స్ట్రెస్ పొందుకొని వేరే గురించి మనం ఆలోచించేసుకొని ఉంటే మనం ఒక మంచి ఆత్మికమైన నాయకుల వేదానికి అయ్యలేదు. 네, 우리 목회자들은 일을 할 때에 아주 즐거운 마음으로 해야 됩니다. ఆయన సేవకులైన మనము పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడు సంతోషంగా మన పరిచర్య చేయాలి. 네, 아까 이제 우리 스트레스에 대한 얘기를 했는데 스트레스를 받는 일이 있었다 할지라도 스트레스는 스트레스고 우리가 하나님을 바라볼 때는 기쁘고 즐거운 거예요. మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాము. ఈ స్ట్రెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ అందరికీ వస్తుంది, అందరికీ ఉంటుంది స్ట్రెస్. ఈ స్ట్రెస్ ని మనం ఏం చేయాలంటే దాన్ని స్ట్రెస్ ని తీసుకోకుండా దాన్ని వదిలిపెట్టి మనం దేవుని విషయంలో సంతోషంగా ఉండాలి. 네, 자신이 영적 청지기 리더라고 하면서 어디서 기분이 좀 안 좋아갖고 스트레스를 받았는데 또 자기의 그 사역 현장에 와서도 좋지 않은 그 스트레스 받은 그 감정을 얼굴에 표정에다가 그대로 가지고 오는 그런 리더들이 있어요. కొంతమంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు బయట ఎక్కడో ఏమో స్ట్రెస్ పొందుకుంటారు, అదే ముఖంతో వాళ్ళు దేవుని ఆరాధన చేసేకి వస్తారు. 네, 그런 리더들은 절대로 존경을 받을 수가 없습니다. అలా లీడర్లు వాళ్ళు ఎప్పుడు ఒక గౌరవం పొందుకునే దానికి అవ్వలేదు. 아마 목회자가 아니어도 한 가정에 가장으로서 있는 아빠가 만약에 밖에서 스트레스 받았다고 그 스트레스 받은 인상을 가정에 돌아올 때 그대로 가지고 온다면 아내나 자녀들이 그
그 아빠를 존경하지 않을 겁니다. ఒకవేళ ఒక తండ్రి అయిన వాడు బయటికి వెళ్తాడు, బయట ఏమైతే స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, కోపం వచ్చిండేది, ఆయన ఇంటికి వచ్చేసి భార్య పైన తన పిల్లల పైన స్ట్రెస్ చూపించి ఆ కోపం చూపిస్తే 네. ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన్ని గౌరవించలేదు. 그래서 어저께 강의할 때 자기 자신이 어떤 사람인지를 잘 아는 리더가 정말 아름다운 영적 청지기 리더라고 말씀드린 이유가 이런 존경의 문제가 있기 때문에 그런 말씀을 드린 겁니다. నేను కూడా చెప్పాను, ఒక పాస్టర్ మొదటిగా తను తాను పరీక్షించుకోవాలి, తను తాను పరీక్షించుకుంటే మాత్రమే వాడు ఒక ఆత్మికమైన ఒక గొప్ప నాయకుడు అవుతాడని. సో ఇది సంఘానికి కూడా అన్వయిస్తుంది. సంఘంలో కూడా మనము ఒక ఆత్మికమైన ఒక నాయకుడు అయితే బయటికి వచ్చే స్ట్రెస్ అంతా వదిలిపెట్టాలి. 네, 그래서 영적 청지기 리더가 중요한 것은 자기가 스트레스를 안 받으려면 스트레스를 주는 성도들이 왜 어떤 스트레스를 나한테 주로 주는가 이런 걸 잘 연구를 해야 돼요. ఒకవేళ మీ సంఘర్షమైన నీకు స్ట్రెస్ ఎక్కువ ఇస్తుంటే, నీ మాట కూడా నీకు బాధ ఎక్కువ ఇస్తుంటే, వాళ్ళు ఎందుకు నా మాట వినలేదు, వాళ్ళు ఎందుకు నాకు స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నారు అన్నదాన్ని మీరు ఆలోచించాలి. 네, 그 성도들이 자기의 잘못으로 스트레스를 줬다면 그나마 괜찮은데 리더가 잘못해가지고 성도들이 스트레스를 줬다고 한다면 그 책임은 자기 리더에게 있는 거예요. ఒకవేళ వాళ్ళ సంఘాసులు వాళ్ళ పాస్టర్కి ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నారంటే దానికి జవాబారి పాస్టర్ అయ్యి ఉంటాడు, నా ఆత్మికమైన నాయకుడు అయి ఉంటాడు. 네, 이 존경받는 리더가 되려면 우선 자기 자신이 굉장히 건강한 자아상을 가지고 있어야 돼요. మొదటిగా మనం సంఘాసులు మనం గౌరవించాలంటే మొదటిగా మనం ఆరోగ్యంగా ఉండాలి. 네, 어떤 문제가 왔을 때 자기 자신이 건강치 못한 자아상을 가지고 있는 사람은 문제가 생길 때마다 싸우게 돼요. ఏ ప్రాబ్లం అయినా మనము దాన్ని ఎదిరించాలి, లేక దాన్ని స్ట్రెస్ పొందుకోకూడదు. 네, 이 건강치 못한 이 자아를 해결하지 않고 사역을 하는 리더들은 계속 성도가 스트레스 주는 것보다 이 리더가 스트레스 주는 일이 더 많을 수도 있습니다. చాలా తోర్లు మన సంఘస్థులు మనకి స్ట్రెస్ ఇస్తున్నారు అంటే మనం అనుకుంటాము, ఎన్నో తోర్లు మన సంఘస్థులు కాదు మనకి స్ట్రెస్ ఇచ్చేది, మనమే వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటాము. 이런 자기 자아상이 건강치 못한 사람은 존경받을 만한 행위를 할 수가 없습니다. ఎందుకంటే మీకు ఆరోగ్యం లేకపోతే మీ సంఘస్థులు ఎక్కువగా స్ట్రెస్ పొందుకుంటారు, అప్పుడు ఆ సంఘముల ఒక గౌరవం ఉండదు. 그 이유는 자기 마음이 아직도 삐뚤어져 있기 때문에 건강치 못한 자아상을 해결하지 못하고 목회를 시작하니까 성도들이 어떤 스트레스만 주면 자꾸 목회자가 시비를 거는 사람이 있어요. కొంతసేపు మన ఆరోగ్యమును మనం సెర్చ్ చేసుకోకుండా మనము వెళ్ళి సంఘములకి మనం ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటే వాళ్ళు సంఘ కాపరిని వాళ్ళు గౌరవించలేరు. 그리고 그런 목회자들은 폭력적이거나 언어가 아주 거칠거나 그런 사람들이 많아요. సో వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఇతరులకి ఇష్టం కాదు. 네, 성도들이 양떼들이 기분이 확 이렇게 삐져도 곤란한 일인데 목회자가 삐져가지고 성도들이 달래고 있는 교회도 제가 봤어요. కొన్ని సత్తులో గొర్రెల్ని ఆత్మిక కొన్ని నాయకులే దొంగిలిస్తుంటారు, వేరే సంఘం గొర్రెల్ని వీళ్ళే దొంగిలిస్తుంటారు. 그렇게 자아상이 건강치 못한 영적 리더들은 영적이지도 않을 뿐더러 결국에는 성도들이 그 목회자를 견디지 못해서 떠나게 됩니다. కొన్ని సత్తులో మనం ఆత్మికమైన నాయకులయ్యి ఇలా స్ట్రెస్ ని మనము జయించలేదంటే కొన్ని సంఘస్థులు మన సంఘంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. 예, 그럴 때 그 리더는 존경을 받지 못합니다. అప్పుడు సంఘ కాపరికి వాళ్ళు గౌరవం ఇవ్వరు. 예, 건강한 자아상을 갖지 못하면 또 문제가 있어요. 어떤 문제가 있냐면 상대방 다른 사람들이 자기를 비판하거나 어떤 평가를 하는 것에 대해서 굉장히 스트레스를 받습니다. ఒక సంఘ కాపరికి ఆరోగ్యం లేకుండా ఉంటే ఆయన దేవుని ఆలయంలో ఆరాధన చేస్తే ఆడుండే సంఘస్థులందరూ స్ట్రెస్ పొందుకొని ఆయనకి అస్వస్థత వచ్చింది కదా అని మనం
మనల్ని గౌరవించలేదు. 네, 우리 영적 청지기 리더들은 어떻게 일할 때 그 일이 아주 잘한 일이든 못한 일이든 우리의 의지와 상관없이 주변의 사람들은 다 평판을 하게 돼 있습니다. సో వాళ్ళు ఏం పని చేస్తున్నారో దాన్ని మనం గమనించి నన్ను కూడా ఆరోగ్యకరంగా వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకుండా మనం ఆయన పరిచర్యం చేయాలి. 네, 좋은 평가를 받을 때도 있고 비판을 받을 때도 있습니다. కొన్ని సతిలో మనం చేసే పనుల్ని జనాలు గౌరవిస్తారు, కొన్ని సతిలో ఆ పనుల్ని కూడా వాళ్ళు ద్వేషిస్తారు. 네, 건강한 자아상을 갖지 못하고 있는 사람은 자기가 늘 좋은 평가 안 받으면 조금만 해도 비판을 받으면 아주 그냥 분위기를 험악하게 만들어가는데 선수예요. సో కొన్ని సతిలో ఆరోగ్యం లేకపోవడప్పుడు దాన్నే ఒక పెద్ద విషయంగా మార్చి వాళ్ళు పాస్టర్కి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటారు. 그래서 존경받는 리더가 되려면 먼저 자기 자신을 잘 살피고 자기 자신의 문제부터 해결을 해야 됩니다. జనాలు నేను ఎక్కువగా గౌరవించాలంటే ఫస్ట్ నీ ఆరోగ్యం నువ్వు చూసుకో, నువ్వు బాగుండు, జనాలు నిన్ను గౌరవిస్తారు. 네, 우리는 뭔가 사람들에게 좋은 평가 받으려고 일하는 게 아니라 우리는 하나님께 주어진 임무를 최선을 다해서 책임감 있게 일하는 겁니다. మనం ఎవరో జనాలు మెచ్చించడానికి కొరకే, జనాలకి బాగా కనిపించడానికి కొరకే మన పరిచర్య కాలేదు. దేవుని మెచ్చించడానికి కొరకై, దేవుని ఘనపరచడానికి కొరకే మన పరిచర్యకు వచ్చినాము. 네, 어떤 리더들은 바람결에 자기에 대한 소문이 바람결에 흘려서 자기 귀에 들어왔을 때 이게 세월이 많이 지난 건데도 그 소리를 자기가 듣게 되면 견디지를 못하고 일을 막 만들어내는 막 크게 더 일을 만들고 쫓아가서 따지고 그런 리더들도 있어요. కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఎవరో ఒకరు వాళ్ళ గురించి ఏమో ఒక మాట మాట్లాడేసింటారు, దాన్నే పెద్దగా తీసుకొని వాళ్ళ ఇంటికంతా వెళ్ళి అక్కడ గొడవ చేసుకొని జగన్ చేసుకొని పెద్ద కార్యం చేసే కొన్ని లీడర్స్ ఉన్నారు. 예, 우리들은 사람들의 말에도 귀를 잘 기울여야 되겠지만 첫 번째 우리에게 들려온 말에 대해서 그 평가를 하나님은 어떻게 하시는지 우리 그것을 하나님께 가지고 나아가야 됩니다. ఇప్పుడు మన విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ తప్పుగా మాట్లాడుతున్న విషయము నీ చెవుకి పడింది, నీకు ఇప్పించిందంటే అది దేవునితో నువ్వు పెట్టి ప్రార్థన చేయాలి. కానీ నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుకున్నారని వాళ్ళతో పోయి కొట్లాడితే ఏమి ప్రయోజనం లేదు. 네, 아름다운 영적 청지기 리더들의 특징이 뭐냐면 누구의 평가를 두려워하지 않는 거예요. ఏ 누군가의 평가를 두려워하지 않는다고요. మనం ఎవరో ఒకరు చెప్పే ఒక మాటలకి మనం భయపడకూడదు. 네, 사람들이 어떤 평가를 하든 그것을 두려워하지 않는 거예요. మనుషులు ఏ మాట మాట్లాడినా ఆ మనుషుల మాటలకి మనం భయపడకూడదు. 네, 아름다운 영적 리더가 아닌 리더들은 자기가 어떤 평가를 받아서 어떤 것을 잃게 될까봐, 명예를 잃게 되거나 뭐 어떤 것을 잃게 될까봐 굉장히 두려워하는 사람들이 많아요. కొంతమంది ఆత్మికమైన నాయకులు ఉన్నారు, వాళ్ళ గురించి ఏదో ఒక మాట మాట్లాడితే చాలు, ఈ మాట నుండి నాకు చాలా గౌరవం తక్కువైపోతుందో అని ఆ మాటనే పెద్దగా చేసి వాళ్ళతో గొడవలు చేస్తుంటారు. 예, 그런 리더들은 영적 청지기 리더가 아닙니다. ఇట్లా ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు ఆత్మికమైన నాయకులు కాదు. 예, 영적 리더라는 것은 영이신 하나님께서 우리에게 주신 그 사명을 잘 감당하는 데 목표를 두는 사람들이에요. ఆత్మికమైన నాయకుడు అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ అనుసారంగా నడిచేవాడే ఆత్మికమైన నాయకుడు అయి ఉంటాడు. 네, 그런 리더들은 오직 신본주의로 살아가는 리더들인 것입니다. అలా లీడర్లు కేవలం ఒక పేరు కొరకే వాళ్ళు బతికే వాళ్ళు అవుతారు. 네, 그렇지 않고 자기 자신에게 관심을 쏠리게 하고 어떤 좋은 평가를 받으려고 하는 사람들은 그건 이미 신본주의를 벗어나 인본주의에 머물러 있는 사람들이에요. సో మనము దేవుని రాజ్యం కొరకే మనం బతకాలి, ఒక మంచి దేవుని ఘనపరచడానికి బతకాలి, కానీ మనం మంచి పేరు సంపాదన చేసుకున్న దాని కొరకే కాదు. 예, 로버트 케네디란 사람은 이런 말을 했습니다. 로버트 케네디. రాబర్ట్ కెనడీ ఇలా చెప్తున్నాడు, 크게 실패할 것을 두려워하지 않는 자들만이 크게
일을 할 수 있다라고 말했습니다. పెద్ద తప్పు చేస్తాం అనుకోకుండా పని చేసే వాళ్ళు మాత్రమే ఒక పెద్ద కార్యాలను సాధిస్తారు అని ఆయన చెప్తాడు. 네, 결코 실패할 것을 두려워해서 그 두려움에 쌓여 있는 리더는 그 일을 이루어낼 수가 없어요. ఏదైనా పెద్ద పని చేయాలి ఈ పనిలో నేనేమైనా తప్పు చేసేస్తానేమో అనే భయమో ఏ లీడర్కైనా ఉంటే ఆయన పెద్ద కార్యాలు చేసేదానికి అవ్వలేదు. 예, 우리 영적 청지기 리더들의 리더십이 뭐냐면 이것이 어떤 큰 문제이다 할지라도 그 문제를 하나님 앞에 가지고 가서 반드시 하나님께서 해결하실 걸 믿고 그 일을 이루기 위하여 끝까지 책임을 지고 일을 해내는 자가 영적 청지기 리더십을 발휘하는 것입니다. ఒక ఆత్మికమైన లీడర్ ఏం చేస్తాడంటే ఏదైనా ఒక పని చేయాలనేటప్పుడు దాంట్లో ఏమో తప్పు అయిపోతుంది అని భయపడకుండా ఆ పనిని దేవుని హస్తాలకి సమర్పించి దేవునితో ప్రార్థనలో పెట్టి తర్వాత ఒక పనిని చేస్తే ఆయన ఒక ఆత్మికమైన ఒక మంచి నాయకుడు అవ్వడానికి వీలవుతుంది. 네, 아주 그 두려움에 쌓여서 그 일을 해낼 만한 능력을 갖지 못한 리더들은 하나님도 바라보지 않고 자기가 갖고 있는 그 해내야 될 일을 쳐다보면서 이거 하다가 손해보면 어떡하나, 이거 하다가 뭐가 잘못되면 어떡하나, 이런 두려움 때문에 아무 일도 못하는 그런 사람들이 있어요. ఎవరికైనా కొంతమంది ఆత్మికమైన లీడర్కి ఏదైనా ఒక పెద్ద పని ఇచ్చినాడు ఇది తప్పు అయిపోతుందేమో అని భయంతో ఆ పని చేస్తే అది తప్పే అయిపోతుంది. అందుకని భయంతో చేయకుండా దాన్ని ధైర్యంతో మనం దేవుడితో ప్రార్థన చేసి ఆ ఒక కార్యాలు చేయాలి. 우리 영적 청지기 리더들은 양떼들을 잘 인도해서 하나님 나라를 향해서 계속 진보적인 태도로 나아가야 되는 게 우리에게 책임입니다. మన ఆత్మికమైన ఒక నాయకుడు ఒక జవాబారి ఏమంటే ఆయనకు అప్పగించిన ఒక గొర్రెల్ని మంచిగా చూసుకొని దాన్ని దేవుని వాక్యము అందు నడిపించేదే వాళ్ళకి ఇచ్చిన ఒక బాధ్యత ఉంటుంది. 그런데 자기 인기를 얻기 위해서 그 인기에 연연하거나 그 다음에 그 일에 어떤 그 피해를 이렇게 손해를 볼 만한 일에 젖어 있거나 이러면 그런 리더들은 앞으로 양떼들을 데리고 하나님께로 나아가는 일에 절대로 설 수가 없어요. మనముని మనం మెచ్చించుకునే దానికి ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు ఎప్పటికీ ముందుకు రారు, వాళ్ళు ఎప్పటికీ ఒక ఆత్మికమైన నాయకులు అయ్యేదానికి అవ్వలేదు. 네, 저도 이제 어떤 일을 이렇게 해야 될 돈이 들어가야 될 큰 일을 해야 될 때는 많은 계산도 해보고 또 한편 기도도 하지만 결국에는 결정은 제가 하는 거라 이것을 손해를 본다 할지라도 하나님 앞에 일이 조금이라도 어떤 유익이 있다고 하면 저는 그 일을 부담감을 갖지만 저는 그 일을 반드시 합니다. నేను కొన్ని కార్యాలని చేసేటప్పుడు ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, కొన్ని కార్యాలు చేసేటప్పుడు నేను ఆలోచన చేసి వేరే వాళ్ళు ఆలోచన అడుగుతాను. అయినా తీర్మానం నేనే తీసుకునేది. దాని నుండి లాస్ అయినా దాని నుండి మంచిదైనా తీర్మానం నేనే తీసుకొని ఆ పనిని నేనే చేపిస్తాను. 네, 우리가 영적 청지기 리더들은 때로는 굉장한 큰 부담감, 위험한 부담감을 가지고도 우리는 하나님 나라를 위해서 뭔가 이렇게 발전적으로 나아가야 될 때가 많이 있습니다. మనము ఒక ఆత్మికమైన నాయకులు కావాలంటే మన మనసులో మన సమాధానం పొందుకొని దేవుని ఎదురుకి మనం నడిచి ఆయన చెప్పే మాటలు వినాలి. 네, 아까 우리 이창문 목사님께서 인도에서 추방당했는데도 네팔을 통해서 계속 건너갔다, 인도로 계속 가서 선교지를 찾아가셨다라고 하는 얘기를 제가 들었는데, 선교사님은 그런 위험, 잘못하면 잡힐 수도 있다라는 위험의 부담감을 갖고도 하나님 나라를 위해서 진보적인 행동을 한 거예요. మన ఇచ్చాము పాస్టర్ గారు వాళ్ళు ఇండియా దేశానికి వచ్చారు. ఇండియా దేశానికి వచ్చి ఇండియా దేశం ఎక్కువగా ప్రేమించి వాళ్ళు మన కొరకై ఆయన ఇప్పుడు చిక్కుకొని ఆయన కోర్టు కేసు విషయంలో ఆయన కష్టపడుతున్నాడు. 네, 그런 상태에서 여러분들이 하나님의 훌륭한 영적 청지기 리더가 되게 하기 위해서 유창문 목사님은 계속 그 일을 하셨는데, 결국엔 제가 보니까 이렇게 벤자민 목사님 이하 모든 분들이 훌륭한 목사님들이 계속 공부하게 된 게 얼마나 감사한지 몰라요. ఈరోజు మన ఈచవ పాస్టర్ గారు ఆయనకు వచ్చిన బాధని ఆయన
అనుభవిస్తూ ఆయన దేవునిలో సంతోషిస్తూ ఉండేదాని కొరకే ఈ రోజు మనం ఇంతమంది జూమ్ యాప్ లో కలిసి దేవుని ఆరాధన చేస్తున్నాం. 그러니까 이창호 목사님 생각대로 이렇게 계속 추방당했는데도 몰래 또 가는 것은 어쩌면 굉장히 위험한 일이 생길 수도 있겠다라는 생각을 하셨을 텐데 그 생각대로 위험한 일이 생긴 거예요. సో మనం ఆలోచన చేసినప్పుడు ఏదో ఒక అపాయకరమైన కార్యం జరుగుతుంది అంటే అది అపాయకరం కార్యం జరుగుతుంది. 네. 그래서 지금 한국으로 돌아올 수 없는 이렇게 묶인 몸이 되었는데도 불구하고 이창호 목사님 얼굴을 항상 아기 천사 같은 얼굴로 사역하시는 걸 볼 때 제가 많이 존경하고 배웁니다. అయితే ఇంట్లో పాస్టర్ గారు ఇంత కష్టంలో ఉన్నాను ఆయన ఒక చిన్న పిల్లలాగా నవ్వుతో ఆయన పరిచర్య చేసి చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 네, 훌륭한 리더들은 때로 위험한 일이 그런 부담감을 가질 일이 있을지라도 모험을 합니다. 하나님 나라를 위해서 모험을 하는 거예요. 근데 모험이 없는 그런 모험하는 일이 없이는 절대로 큰 일을 이끌어낼 수 없습니다. ఆత్మికమైన నాయకులు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ దేవుని రాజ్యం విస్తరణ కొరకే ఆలోచన చేసి వాళ్ళు సంతోషంగా పరిచర్య చేస్తుంటారు. 다시 한번 로버트 케네디의 말을 다시 반복한다면 크게 실패할 것을 두려워하지 않는 자들만이 크게 일을 이룰 수 있다라는 것을 좀 기억하셨으면 좋겠어요. రాబర్ట్ కెనడీ చెప్పిన మాటని మళ్ళీ మీరు జ్ఞాపకం తీసుకోండి. ఎవరైనా ఒక పెద్ద పని చేయాలి అంటే ఆ పెద్ద పనిని నేను తప్పు చేస్తానేమో అని భయంతో ఆయన ఆ పని చేస్తే తప్పు చేస్తాడు. ఏదైనా పెద్ద పని చేసేటప్పుడు నేనేం చేసేది దేవుడు నాకు సహాయం చేస్తాడంటే దేవుడు అలాగనే వాళ్ళకి సహాయం చేసి తప్పు చేయకుండా నడిపిస్తాడు. 네, 저도 사실은 이제 목회하면서 뭐 이렇게 많은 말들을 저는 굉장히 많이 들었는데 그 중에 하나가 어떤 분이 저한테 목사님만 하나님 믿어요라고 저한테 물은 적이 있어요. నేను దేవుని పరిచయం చేసేటప్పుడు చాలా మాటలు నా గురించి జనాలు మాట్లాడినారు. 이렇게 목사님만 하나님 믿는 것처럼 그렇게 유별나게 일을 하는지 저를 아주 나쁜 평가를 한 적이 있었어요. ఇంకా ఇంటర్నెట్ కట్టేసి అందరూ 네. 그분이 저한테 저만 유별나게 하나님을 믿는 사람처럼 행동한다고 저한테 핀잔을 주는 분이 있었다는 거예요. కొంతమంది నా గురించి వీళ్ళు మాత్రమే దేవుని నమ్మిన వాళ్ళగా మాట్లాడతారు అని కొన్ని కార్యాలు చెప్తుంటారు. 근데 저는 그 말을 들으면서도 저는 그때 닥친 어떤 문제를 제가 해결해야 된다는 것을 하나님 앞에 제가 감동을 받았어요. 인터넷 사정이 안 네. 되는데 한번 말씀해 주세요. 다시 말씀드릴까요, 벤자민 목사님? 예. 네네. 저는 그분은 그렇게 저한테 나쁜 평을 할지라도 저는 반드시 제가 그 일을 욕을 먹을지라도 해내야 된다라는 걸 하나 앞에 제가 감동을 받았다고요. కొన్ని శక్తులు నా గురించి నేనేమో పని చేసేకపోయినాడు వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడినా పర్వాలేదు నేను ఆ పని చేస్తాను ఎందుకంటే దేవుడితో ప్రార్థన చేసి నేను ఆ పనిని చేస్తుంటాను. 예, 저는 나쁜 평을 들으면서도 그 일을 해냈고 결국에 그 일은 아주 아름답게 잘 해결이 돼서 그분은 저한테 고개를 못 들게 되는 일이 생겼습니다. వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని నేను ఆ పని వదిలిపెట్టలేదు. ఆ పనిని నేను ఏదైనా మంచి పని చేస్తుంటే ఆ పనిని నేను సాధిస్తాను. ఆ పనిని సాధించిన తర్వాత నా గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకున్నారో వాళ్ళే క్షమాపణ అడిగి వస్తుంటారు. 여러분 정말 잊어버려서는 안 되는 건 아름다운 영적 청지기 리더들은 오직 하나님이 기뻐하시는 일에는 자기 자신의 평판을 두려워해서는 안 된다는 거예요. మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆత్మికమైన నాయకులు ఎప్పుడు దేవుని మెచ్చించే పనులు చేస్తారు కానీ జనాలను తిట్టుకుంటారేమో జనాలు ఏమనుకుంటారేమో అని జనాలకు భయపడి ఆ పని చేయకుండా ఉండరు. 우리가 모든 사람에게 좋은 말을 들을 수는 없습니다.
మనం అందరూ మన గురించి మంచిగా మాట్లాడుకునేదానికి అవ్వలేదు. 어떻게 우리가 악한 영들이 지배하고 있는 세상에서 하늘의 일을 하고 있는데 어떻게 모든 사람에게 좋은 평을 받을 수 있겠습니까? ఈ లోకముల అందరూ మన గురించి ఎలా మంచిగా మాట్లాడేదానికి అవుతుంది. 네. 누가복음 6장 26절에 예수님은 이렇게 말씀하셨습니다. 모든 사람들이 너를 칭찬하면 화가 있도다 그러셨어요. లూకా రాసిన సువార్తలో ఇలా ఒక వాక్యం ఉంది. ఈ లోకముల అందరూ మన గురించి మంచిగా మాట్లాడితే మనము ఆ మంచిగా బతికేదానికి అవ్వలేదంట. 네, 다시 말씀드릴게요. 모든 사람들이 너를 칭찬하면 화가 있도다 라고 말씀하셨어요. అందరూ నీ గురించి మంచిగా మాట్లాడితే నువ్వు మంచిగా ఉండేదానికి అవ్వలేదు అన్నమాట. 예수님도 이 땅에서 모든 사람에게 칭찬받지 않았습니다. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నాడు. అందరూ యేసు ప్రభు గురించి మంచిగానే మాట్లాడలేదు. 예수님도 이 땅에서 모든 사람들에게 칭찬만 받은 게 아니에요. యేసు ప్రభుని అందరూ ఈ లోకముల మంచిగా మాట్లాడి గౌరవించలేదు. 네, 예수님은 이 땅에서 사람들이 알지도 못하는 하늘의 일을 자꾸 말을 전하기 때문에 많은 사람들에게 이단처럼 이렇게 취급을 당하면서 아주 나쁜 말만 많이 들었던 것 같아요. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఆయన చాలా మాటలు మాట్లాడుతున్నాడు. చాలా మాటలు మాట్లాడేటప్పుడు చాలా మందికి యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు చెడ్డగా అనిపించి వాళ్ళు యేసు ప్రభుని ద్వేషిస్తున్నారు. 예수님이 모든 사람들에게 칭찬을 들으면 화가 있다고 말씀하시면서 덧붙인 말씀이 또 있습니다. యేసు ప్రభు చాలా సార్లు ఆయన విషయంలో జనాలు మాట్లాడేటప్పుడు ఆయన కోపపడి కొన్ని మాటలు మాట్లాడతారు. 이 모든 사람들이 너를 칭찬하면 화가 있는 이유는 너희의 조상들이 거짓 선지자들에게도 이와 같이 하였느니라 그러셨어요. ఆ యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్తారంటే మీలో చాలా అబద్ధ ప్రవర్తలు ఉన్నారు. అబద్ధ ప్రవర్తలు అబద్ధం మాట్లాడతారనే రకంగా ఆయన ఒక మాట చెప్తాడు. 네, 구약 성경을 보면은 거짓 선지자들이 거짓으로 말했는데도 불구하고 왕들이 막 칭찬하는 장면이 많이 있어요. పాత నిబంధనలో మనం చూస్తే చాలా ప్రవర్తలు అబద్ధం చెప్తూ చాలా ఒక రాజులు అరసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి అబద్ధం మంచి మాటలు చెప్తూ ఉంటారు. 네, 거짓 선지자들이 하나님은 망할 것이라고 말했는데 거짓 선지자들은 왕에게 비유를 맞추느라고 하나님이 아주 잘 될 거라고 말했다는 이런 식의 거짓으로 말을 했습니다. రాజుల దగ్గరికి వెళ్ళి కొంత మంచి ప్రవర్తలు చెప్తారు. నువ్వు యుద్ధానికి పోతే నువ్వు చనిపోతావు, నువ్వు జయించు అని. అబద్ధ ప్రవర్తన చెప్తారు. లేదు నువ్వు బాగుంటావు, నువ్వు జయిస్తావు, నువ్వు పో అని. 그래서 오히려 하나님 앞에 듣고 바른 말을 전한 선지자들은 감옥에 갇히기도 했고 거짓 선지자들은 오히려 칭찬을 받았습니다. మీరు పాత నిబంధనలు చూస్తే ఎవరు రాజుకి దేవుని వాక్యాలను సత్యంగా బోధిస్తారో వాళ్ళని జైల్లో పెడతారు. ఎవరు అబద్ధము చెప్తారో ప్రవర్తన వాళ్ళని రాజు తన జతలో పెట్టుకునే కొన్ని కార్యాలు బైబిల్లో మనం చూస్తాం. 여러분 우리가 말씀을 준비하다가 스트레스 받는 것, 성도들이 말을 안 들어서 스트레스 받는 것, 이것은 스트레스에 이런 스트레스보다 더 큰 스트레스가 있습니다. మనకు దేవుని వాక్యాలను ప్రిపేర్ అవుతాడు పొందుకునే పెద్ద ఒక స్ట్రెస్, మళ్ళీ సంఘర్షణ విషయంలో మనం పొందుకునే స్ట్రెస్ కింద ఇంకా ఒక పెద్ద స్ట్రెస్ ఉంది. 그게 뭐냐면 우리는 하나님의 뜻을 알고 그 뜻대로 살았는데 사람들에게 나쁜 평판을 들을 때에 그 스트레스는 이루 말로 표현할 수 없을 것입니다. మనం దేవుని చిత్తానుసారంగా బ్రతికేదానికి మనం ఆలోచించేసి ఆ చిత్తానుసారం బతుకుతుంటాము. అప్పుడు జనాలు మన గురించి వేరే రకంగా మాట్లాడతారు. చూడండి, అప్పుడు వచ్చే స్ట్రెస్ చాలా భారంగా ఉంటుంది. 네, 하나님이 그렇게 하라고 해서 했는데 왜 사람들이 나한테 이렇게 나쁜 평을 하는지 그게 얼마나 큰 스트레스겠습니까? దేవుడు నాకు ఈ పని చేయని చెప్పాడు, అందుకే నేను ఈ పని చేశాను. అయినా జనాలు ఎందుకు నా గురించి ఇట్లా మాట్లాడుకుంటున్నారు అని చాలా స్ట్రెస్ పొందుకుంటారు. 예, 우리가 주의를 하면 할수록 나쁜 평을 들을 때가 더 많이 있을 수밖에 없습니다.
మనము దేవుని పని చేస్తూ మనము చెడ్డ ఆలోచనల్ని ఎక్కువ జనాలు మన విషయంలో మాట్లాడుతుంటారు. 왜냐하면 이 세상에 많은 사람들은 자기에게 듣기 좋은 말만 해주기를 바라기 때문에 그렇지 않고 진리를 행하는 사람들에게는 아주 스트레스를 줍니다. ఈ లోకంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మనం మాట్లాడాలి, వాళ్ళు మెచ్చుకునే మాటలు మాట్లాడాలి అంటే ఇష్టపడుతుంటారు. 그런데 మనకు దేవుని మాటలు మాత్రం వాళ్ళు చెప్తే వాళ్ళు మన విషయంలో వాళ్ళు మనకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటారు. 네, 그런데 이제 여러분들은 오늘부터 그러한 것들을 스트레스로 받지 않는 방법을 제가 알려드리겠습니다. ఈ రోజు నుండి మనం స్ట్రెస్ ఎలా పొందుకోకూడదు అని నేను కొన్ని కార్యాలు మీకు చెప్తాను. 여러분들이 하나님이 기뻐하시는 뜻을 알고 그 뜻을 행했는데 그런 나쁜 평을 들려오거든 여러분 기뻐하고 즐거워하셔야 돼요. మీరు దేవుని చిత్తము చేస్తున్నాము అని మీరు సంతోషించాలి. 예수님은 말씀하셨습니다. 너희들을 거짓으로 거스리고 박해하거든 너희는 기뻐하고 즐거워하라고 말씀하셨습니다. యేసు ప్రభు బైబిల్ ఇలా చెప్తాడు, ఎవరైనా మేము హింసిస్తే మీ పైన అబద్ధ మాటలు చెప్తే మీరు ధన్యులు, వాళ్ళ విషయంలో మీరు సంతోషించండి అంటాడు. 왜냐하면 예수님은 말씀하신 게 이 땅에서는 그렇게 너희들을 거짓으로 그렇게 비판하고 나쁜 평을 할지 모르지만 하늘에서는 너희의 상이 크다라고 말씀하셨기 때문입니다. ఎవరు నీతి నిమిత్తముగా కష్టపడతారో వాటికి పరలోకంలో ఒక గొప్ప బహుమానం ఉంది అని దేవుడు చెప్తాడు. 여러분 하나님의 뜻을 이루어가는데 욕을 많이 먹었습니까? 나쁜 평을 많이 들었습니까? 기뻐하셔야 돼요. దేవుని విషయం కొరకే మీరు ఎక్కువగా మీరు బాధపడుతున్నారా? మీరు ఆ విషయంలో సంతోషించండి. 우리가 진짜 영혼을 생각하고 하나님을 사랑하고 우리가 하나님의 뜻을 이루어갈 때에 나쁜 평가를 많이 받는다는 건 그것은 바로 우리가 옳은 일을 했다는 거예요. మనము ఎక్కువగా హింస పొందుకుంటున్నాము, మన గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడుతున్నానంటే దాని అర్థము మనము దేవుని కార్యములు మంచిగా చేస్తున్నామని అర్థం. 이 세상에 속한 영을 가진 사람들은 세상 신들이 자기 안에 와 있기 때문에 하나님의 신을 잘 뜻을 받들어 섬기는 사람들을 똑바로 봐줄 수가 없어요. 너무 배가 아파서 똑바로 보지 않습니다. 그래서 비평을 하는 거예요. సో ఈ లోకంలో మనం ఏం చేయాలి? దేవుడి కొరకే మనం బ్రతికేటప్పుడు జనాలు మన గురించి అబద్ధము కొన్ని కార్యాలు మాట్లాడినా మనం ఆ విషయంలో మనం ఇది చేయకుండా మనం దేవుణ్ణి మాత్రమే మెచ్చించే ఒక పని చేయాలి. 네, 우리가 존경받는 영적 청지기 리더라면 반드시 그 사람도 우리가 불쌍히 여길 수 있는 마음이 있어야 됩니다. మన ఆత్మకమైన నాయకులు అంటే అన్ని కార్యాలు మనం సహించుకొని మనసుని మనం పొందుకోవాలి. 왜냐하면 그 사람이 하는 게 아니고 그 사람을 속이고 그 사람 속에 들어가서 역사하는 악한 세상의 신들이 하기 때문에 그렇게 우리가 불쌍히 여겨야 돼요. వాళ్ళు అలా మాట్లాడుతుండలేదు మన గురించి అబద్ధము, వాళ్ళ ఉండే అబద్ధకుడు మన గురించి అలా అబద్ధం మాట్లాడిపిస్తున్నాడు. అందుకని వాళ్ళ విషయంలో మనము కొంచెం ఎచ్చరికగా ఉండాలి. 하나님의 신을 반대하는 세상의 세속에 물들어 있는 신들을 가진 그 신들은 하나님의 신을 통해서 우리가 해야 되는 일들은 무조건 배가 아프고 반대하게 되어 있어요. ఈ లోకంలో చాలా ఒక కార్యాలు ఉన్నవి. ఆ చాలా ఒక కార్యాల్లో పనితరులు వాళ్ళు పూజించే ఒక కార్యాలు కూడా మనకి విరుద్ధముగా వాళ్ళు పని చేస్తుంటారు. 네, 이런 예수님이 하신 말씀들을 가만히 생각해 보면 예수님은 우리가 예수님이 명하신 일들을 행할 때에 반드시 나쁜 평판을 받을 것이라는 걸 예수님은 알고 계셨던 거예요. యేసు ప్రభు గురించి కూడా ఇలాగనే జరిగింది. లోకంలో ఆయన గురించి కూడా వాళ్ళు చక్కగా మాట్లాడుకొని ఆయన గురించి చెడ్డగా జనాలకి చెప్పి ఆయన గురించి ఒక చెడ్డ మాటల్ని మాట్లాడారు. 우리가 이 땅에서는 완벽하게 일을 잘할 수도 없고 완벽하게 칭찬을 받을 수도 없습니다. ఈ లోకంలో మనము 100% మంచి పని చేసేదానికి అవ్వలేదు, 100% గౌరవం పూర్తిగా పొందుకునేదానికి అవ్వలేదు. 왜냐하면 우리 인간은 아직 이 땅에서는 완벽한 존재가 아니기 때문에 그래요.
ఎందుకంటే మనము మనుషులు ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ గా లేదు. 네, 우리 인간은 우리가 구원받고 완벽하게 하나님의 뜻을 이루며 살아드리고 싶어도 우리는 아직도 죄성이 가득한 곳에서 우리가 섞여 살기 때문에 우리는 여기에서 완벽한 행위를 해낼 수가 없는 거예요. సో మనం దేవుని చిత్తానుసారంగా బతికేదానికి మనం ప్రయత్నించాలి. మనం ఎవరు 100% కరెక్ట్ గా ఉండేదానికి అవ్వలేదు. కానీ దేవుని చిత్తం బట్టి మనము ఆయన చిత్తానుసారంగా మనము పని చేయగలం. 예, 우리를 나쁘게 평가하는 그런 세속에 물든 사람들의 말을 우리가 오해하고 기분 나빠할 것이 아니라 우리는 우리 자신이 세속의 이 세상에다가 우리 마음의 어떤 욕심이나 정이나 이런 것들을 주지 않도록 우리가 근신하고 깨어 있어야 되는 게 더 중요한 것입니다. సో మన విషయంలో మనం కొంచెం హెచ్చరికగా ఉండాలి. ఈ లోకంలో ఆల్రెడీ ఒక అబద్ధికుడు ఉన్నాడు. మనం ఏ పని చేసినా వాడు మన గురించి తప్పుగా మాట్లాడుతానని మనకు తెలిసింది కాబట్టి దాన్ని మనం ఎక్కువగా పట్టించకుండా మనము దేవుని పని చేసేదానికి మనము ఆయన పని చేసేదానికి మనం ప్రయత్నించాలి. 네, 우리가 예수님께 구원받은 순간에 우리는 이미 다 십자가에서 예수님과 함께 죽었기 때문에 이제 우리는 죄에 대해서 세상에 대해서 우리는 죽은 자예요. యేసు ప్రభు మన కొరకై ఆయన ఆల్రెడీ చనిపోయినాడు. మనము కూడా ఆయన జೊತೆలో చనిపోయినాం. 네, 우리가 아직도 세상에 대해서 자기 자신이 세상이라는 것은 모든 게 죄입니다. 죄에 대해서 아직도 자기가 죽은 자로 여겨지지 않는다면 그 리더로서의 직분에 대해서 자기 자신이 자유로울 수가 없어요. ఈ మనం ఈ లోకములో దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చిండు. ఫ్రీడమ్ ఇచ్చినాడని మనము దేవుని కార్యాలలో మాత్రమే మనసు పెట్టాలి. కానీ వేరే ఈ లౌకికమైన కార్యములో మనం మనసు పెడితే మనం ఒక ఆత్మికమైన నాయకులుగా మారేదానికి అవ్వలేదు. 네, 왜 자유로울 수가 없냐면 모든 것을 십자가에서 다 자기 목숨까지도 예수님과 함께 바친 사람은 잃을 것이 없기 때문에 굉장히 어떠한 사건 속에서 자유롭지만 아직도 자기가 죄에 대해서 죽지 않은 사람은 잃을까봐 두려워하는 마음이 더 강한 거예요. మనకు అందుకే దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిండు. మన పాపాలు అన్నిటినీ దేవుడు కల్వారి సిలువలో క్షమించిండు. మనకి ఏ పాపం భయం లేదు. కానీ ఎవరికైనా ఒక పాపం గురించి భయం ఉంది అంటే వాళ్ళు ఆత్మికమైన ఒక నాయకుడిగా ఉండేదానికి అవ్వలేదు. 우리는 십자가에서 세속에 물든 모든 것들을 다 죽였습니다. కల్వారి సిలువలో మన అన్ని పాపాలని దేవుడు తీసేశాడు. 그래서 예수님께서 우리에게 말씀하신 것이 무엇이냐면 예수님을 따라오려면 자기를 부인하고 날마다 자기 십자가를 지고 따르라고 말씀하셨습니다. అందుకే యేసుప్రభు ఏం చేస్తాడు, నన్ను ఎవరైనా వెంబడించేదానికి ఇష్టపడితే వాళ్ళు నిరాకరించి నా సిలువని మోసుకొని నన్ను వెంబడించాలి అంటాడు ఆయన. 우리의 십자가라는 것은 무엇이냐면 우리가 이 세상에 살면서도 세상의 마음을 빼앗기지 않아야 되는 그 마음을 가지고 가는 게 십자가예요. ఈ లోకముని ఇష్టపెట్టి యేసు ప్రభు కొరకే బతికేదే ఆయన సిలువని మోసుకునేదే ఒక మనం చేయాల్సిన పని అయినది. 네, 어떨 때는 자기 십자가를 지는 사람인데 어떨 때는 앉으려고 하는 사람도 있어요. 그건 안 됩니다. 날마다 자기 십자가를 지고 예수님을 따라오라고 말씀하셨습니다. కొన్ని శక్తులు మనం సిలువ మోసుకొని ఆయన వెంబడిస్తాము, కొన్ని శక్తులు దించిపెట్టేస్తాము. అలా ఉంటే మనం మంచి ఆత్మికమైన నాయకులు అయ్యడానికి అవ్వలేదు. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన సిలువని మనం మోసుకొని ఆయన పరిచయం చేయాలి. 네, 아름다운 영적 청지기 리더들의 리더십은 자기가 세속에 물들 만한 그 마음을 십자가에다가 가지고 계속 예수님을 날마다 따라가는 자가 그 리더십을 발휘할 수 있습니다. ఒక ఆత్మికమైన నాయకుడు ఎవడు, ఒక ఆత్మికమైన నాయకులు అందరూ తనకిచ్చిన సిలువను మోసుకొని ఆ సిలువ కొరకే ప్రయాసపడి ఆయన ముందుకు పోతారు. కానీ వాళ్ళు ఏ కారణానికి వాళ్ళు వెనక్కి రారు. 유창문 목사님이 그 어려운 환경 가운데서도 인도를 가신 이유는 우리 지금 여러 목사님들을 오직 예수 그리스도의 제자로 만들기 위해서 가신 거예요. ఇప్పుడు రీచ్ పాస్ గారు ఇండియాకి వచ్చి ఇంత కష్టం ఎందుకు పడుతున్నారు?
ఇండియాలో ఉండే వాళ్ళని ఆయన శిష్యులుగా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇండియాలో వచ్చి పనిచేస్తున్నాడు. 네, 우리 성도들 중에는 예수님께는 잘하지 않으면서 저한테만 잘하려고 하는 사람들이 있어요. మన సంఘస్థులో యేసు ప్రభుకి వాళ్ళు మంచిగా కనిపించరు, కేవలం పాస్టర్లకి మంచిగా కనిపించడానికి ప్రయాసపడుతుంటారు. 네, 그래서 저는 그분들에게 반드시 말합니다. 예수님께 잘해야지 나한테만 잘해도 소용없다라고 말해요. నేను వాళ్ళకి ఇలా చెప్తాను, మీరు యేసు ప్రభుకి నాకు కాదు మీరు మంచిగా కనిపించాల్సింది, మనం ఆరాధన చేసే యేసు ప్రభుకి మీరు మంచిగా కనిపించాలి అని చెప్తున్నాను. 네, 예수님이 이 땅에 오셔서 두 가지 계명을 가지고 오신 것은 첫 번째는 하나님 사랑이고 두 번째가 이웃 사랑이에요. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆయన చెప్పే రెండు కార్యాలు ఏమంటే, మొదటిగా మనం దేవుని ప్రేమించాలి, 네, రెండోదిగా మన పొరుగువాళ్ళని మనం ప్రేమించాలి. 예수님을 향한 그 마음은 없는데 저한테만 너무너무 잘하면 저는 화가 나요. యేసు ప్రభుని ప్రేమించకుండా కేవలం భాషతో మాత్రం వాళ్ళు నటిస్తే వాళ్ళ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది. 네, 저는 인기주의자가 아니에요. నేనేమో నన్ను హెచ్చించుకునేదానికి నేను పరిచయం రాలేదు. 저와 여러분은 목사가 된 것이 무슨 인기를 얻기 위해서 하나님이 우리를 목사로 부르신 게 아니라는 것을 반드시 기억해야 됩니다. వాడు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రసిద్ధమయ్యేదానికి, మనము మన పేరు పెద్దగా ఈ లోకంలో ఉండేదాని కొరకే దేవుడు మనల్ని పరిచర్యకి పిలువలేదు. 네, 우리를 주님이 구원하시고 부르신 이유는 구원하신 주님을 위하여 십자가를 지고 이제 그 주님을 사랑하는 마음을 가지고 세속에 대한 십자가를 지고 예수님을 따라가는데, 우리 목사님들도 유창훈 목사님처럼 성도들에게 예수님의 제자가 되도록 이끌어가는 것이 우리 목사님들이 해야 될 일이에요. మనము పాస్టర్లైన మనము ప్రసిద్ధమయ్యేదానికి కొరకే కాదు, ఇప్పుడు ఈచోన్ పాస్టర్ గారు ఆయన ప్రసిద్ధమయ్యేదాని కొరకే కాదు వార్తం వచ్చేది, ఆయన దేవుని రాజ్యం విస్తరించేదాని కొరకే. సో మనము ప్రసిద్ధపరచుకునే దాని కొరకే కాదు, దేవుని రాజ్యం కొరకే మనం పనిచేసే వాళ్ళుగా ఉండాలి. 네, 가끔 이렇게 목회자로 부름받은 거, 강단에서 설교하는 거, 사람들이 성도들이 잘했다고 목사님들 박수 치면 자기가 연예인이 된 것처럼 착각하는 목사님들이 있어요. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, వాళ్ళపై మెసేజ్ చేస్తే అందరూ చప్పట్లు కొట్టాలి, ఆయన వస్తే వాళ్ళ అందరికీ ఆయన నమస్కారం పెట్టాలి, నేను వస్తే నన్ను గౌరవించాలి అనే ఒక గౌరవాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. 저도 아가씨 때는 연예인이 되려고 시작을 했던 사람이라 인기를 좋아했어요. 그런데 지금은 그런 인기를 좋아하는 목사가 아닙니다. నేను యవనస్తురాలు అయినప్పుడు నేను కూడా దీన్నే ఇష్టపడతాను, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నన్ను చూడాలి, నా గురించి చప్పట్లు కొట్టాలి, ఆశలు ఉండేది నాకు యవనస్తురాలు అయినప్పుడు. కానీ ఇప్పుడు నాకు అలా ఒక బుద్ధి లేదు. ఇప్పుడు 여러분이 예수님께 구원받기 전에 또한 목사로 부름받기 전에는 여러분들이 어떤 상처가 있거나 어떤 어려움 속에서 자기의 자아상이 건강하지 못했다 할지라도 이제 예수님께서 우리를 제자로 불러주신 그 은혜를 생각할 때에 우리는 건강한 자아를 가질 수 있도록 우리가 오직 예수님을 바라봐야 되는 거예요. యేసు ప్రభు నన్ను పిలిచాడు, నా సిలువను నేను మోసుకోవాలి అనే మనసుతో మనం పరిచయం చేస్తే మనం మంచి ఒక ఆత్మికమైన నాయకులు అవుతాము. 네, 여러분 앞에 예수 믿는 여러분과 믿지 않는 어떤 사람과 같이 있다면 누가 더 행복하겠습니까? యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళు, యేసు ప్రభుని నమ్ముకోకుండా వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరు ఎవరు సంతోషపడరు, సంతోషం ఎక్కువగా ఉంటుంది. 네, 무조건 예수 믿는 사람이 행복할 수밖에 없어요. యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళకి ఎక్కువ సంతోషం ఉంటుంది. 왜냐하면 사람들이 예수를 믿지는 않지만 신기하게도 지옥이 있는 건 다 알아요. 누가? 예수 믿지 않는 사람들이 예수님은 믿지 않으면서 지옥이 있다는 건 다 안다고요. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్మకపోతే మనం నరకానికి పోతామని తెలుసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 네, 제가 아는 목사님이 자기 친구들한테 예수 믿으라고, 내가 이렇게 변하고 목사가 된 걸 봐라, 너희들도 예수 믿어라, 그렇게 말했더니 그 친구들이 안 믿겠다고 말했답니다. నాకు తెలిసిన ఒక పాస్ట్ ఇలా చెప్పారు, నా ఫ్రెండ్స్ కంతా నేను పోయి చెప్పాను, చూడండి
నేను యేసు ప్రభుని నమ్మి ఎలా అయినాను పాస్టర్ అయినాను, మీరు కూడా యేసు ప్రభుని నమ్మండి నా ఫ్రెండ్స్ చెప్తే ఆ ఫ్రెండ్స్ యేసు ప్రభుని మేము నమ్మేలేదు అన్నారంట. 그래서 그 목사님이 천국에 못 가. 예수 안 믿으면, 그러니까 예수 믿어야 돼. 그렇게 말하니까 그 친구들이, 아유, 천국이 어딨어? 아유, 됐어. 이렇게 말한 거예요. అప్పుడు ఆ పాస్టర్ చెప్పారంట, మీరు యేసు ప్రభుని నమ్మలేదంటే నరకానికి పోతారు, యేసు ప్రభు నమ్మితే పరలోకానికి పోతారంటే ఆ ఫ్రెండ్స్ చెప్పారంట, పరలోకం ఏడుంది, అంతా అబద్ధం అంటారంట. 그래서 그 목사님이, 그래? 천국이 없어? 그러면 너네들은 믿지 말고 지옥이나 가라. 그랬더니 막 화를 내더래요. పరలోకం లేదా, అలాగే నరకం ఉందా, ఆయా మీరు నమ్ముకోలేదు కదా, మీరు నరకానికి పోండి అంటే ఆ ఫ్రెండ్స్ కి కోపం వచ్చేసిందంట. 아, 왜 우리 보고 지옥 가라고 하냐고. 화를 내면서, 화를 내는데. ఎందుకు నరకానికి పోంటున్నావు అని 예. కోపం వచ్చింది వాళ్ళకి. 너희들은 천국도 없다면서 지옥은 믿어? 목사님 말씀하신 거예요. అప్పుడు పాస్టర్ అన్నారంట, పరలోకం లేదు అంటారు మీరు, 근데 너희가, నరకానికి పోండి అంటే నరకం ఉంది అంటే మీరు నమ్ముతారా? 너희들이 천국이 어디냐고 하니까 내가, 그럼 지옥이나 가. 그런데 왜 이렇게 화를 내는 거야? 라고 말을 했다고 합니다. మీరు పరలోకం ఏడ ఉంది అని దానికి, అలాగైతే మీరు నరకానికి పోండి అంటే మీరు కోపం వచ్చేసింది కదా, అలాగైతే నరకం ఉంది పరలోకం లేదా అన్నారు. 그래서 저도 생각해 봤어요. 아, 누군가를 전도하다가 우리 예수 믿고 같이 천국 갑시다 라고 했는데, 아, 천국 있긴 어디 있어요? 그러면, 아, 그러면 지옥이나 가세요 라고 한번 해봐야 되겠다 생각을 했습니다. అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించిందంటే రూబెన్ ఎగేసి నాకే నవ్వుతాను. 근데 신기한 건 사람들이, 아, 천국이 있긴 어디 있어요? 그러면서 너 지옥 가라면 왜 이렇게 싫어하는지 모르겠어요. అప్పుడు నాకేమనిపించిందంటే వేరే ఎవరికైనా మనము ఇలా సువార్త చెప్పాలి, పరలోకానికి పోండి అంటే పరలోకం ఏడుంది అంటే అలాగైతే నరకం పోండి అని చెప్పాలా అనిపించింది. 제가 지난번 예배학 강의할 때에 분명히 그랬어요. 우리 모든 인간에게는 종교성이 다 있다고 말씀드렸습니다. సో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక డెస్టినేషన్ ఉంది అన్నమాట. 네, 그래서 그 사람들이 천국도 본 적 없고 지옥도 본 적 없지만 그 원래 있던 종교성으로 말미암아 지옥이 얼마나 무섭다는 건 가르쳐 주지 않아도 다 알아요. చాలా జనానికి పరలోకం ఉంది అంటే నమ్మరు, కానీ నరకం ఉంది అంటే అందరూ నమ్ముతారు. నరకం ఉంది, నరకంలో అగ్ని ఉంది అంటే అందరూ నమ్ముతారు, అవును నరకం ఉంది అని. 네, 우리 목사님들 오늘부터 전도할 때 이 천국이 어디 있냐고 따지거든. 그럼 지옥이나 가세요라고 한번 전도해 보세요. 그분들이 아마 예수 믿을 겁니다. ప్రసంగం చేసేటాడు సువార్త చెప్పేకి వెళ్ళిపోతే మీరు పరలోకానికి పోండి, దేవుని నమ్మండి అన్నాడు. ఆ పరలోకం ఏడుంది అంటే ఆవిడ చెప్పండి అయిపోయింది, నరకానికి పోండి అని. 네, 그 목사님에게 천국이 어디 있냐고 그리고 지옥 가라고 했더니 왜 나한테 지옥 가라고 했던 그분은 결국에는 예수님을 잘 믿게 된 사람이 되었답니다. తర్వాత పాస్టర్ చెప్పారు కదా, మీరు నా పరలోకానికి పోదామంటే మేము పరలోకంకి వచ్చేలేదన్నాడు పాస్టర్. ఆయన నరకానికి పోండి అన్నాడు. వాళ్ళు కోపం వచ్చింది ఫ్రెండ్లకి. ఆ కోపం వచ్చిన ఫ్రెండ్లో ఒకరు అప్పుడు పరలోకం ఉంది అని నమ్మి వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభుని బాగా నమ్మిపోయినారు. 네, 우리 한번 가만히 생각해봐요. 계속 사람들이 예수 안 믿겠다고 하면 지옥 가세요, 지옥이나 가세요, 제발 지옥 가세요 자꾸 하면 이분들이 화가 나서 예수 믿겠다고 할지도 모를 것 같아요. ఒకవేళ మన సువార్త ప్రకటించేవాడు పరలోకం లేదు లేదంటే ఎవరనంటే ఆయన నరకానికి పో అంటే వాళ్ళు కోపం వచ్చి అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకుంటారు. 네, 우리 목사님들 이제 성도들에게 말씀도 전하고 이제 성도들을 예수 그리스도의 제자로 이끌어가야 될 그런 영적 청지기 리더로서 갈라디아서 2장 20절의 말씀을 잘 묵상하셨으면 좋겠습니다. గలాత్య 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకొని దాన్ని బాగా చదివి అందరూ ఒక ఆత్మికమైన మంచి నాయకులు కండి. 갈라디아서 2장 20절을 한번 읽어주세요. ఎవరైనా గలాత్య 2:20 వాక్యం ఏమైనా చదువుతారా? గలాత్యకు రాసిన పత్రిక 2:20. గలాత్య 2:20 ఏమైనా చదవండి. 20절 갈라디아서 2장 20절 ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸಿಕೊಂಡವನಾಗಿದ್ದೇನೆ, ಇನ್ನು ಜೀವಿಸುವವನು ನಾನಲ್ಲ, ಕ್ರಿಸ್ತನು ನನ್ನಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಾನೆ. ಈಗ ಶರೀರದಲ್ಲಿರುವ ನಾನು ಜೀವಿಸುವುದು ಹೇಗೆಂದರೆ ದೇವಕುಮಾರನ ಮೇಲನ ನಂಬಿಕೆಯಿಂದಲೇ.
네. 이제 여러분 자신을 위해서 살 수 없습니다. మీ కొరకే మీరు బ్రతకద్దండి. 여러분이 예수님의 십자가의 보혈의 피로 구원을 받았다면 이제 우리 여러분들은 여러분 자신을 위해서 살 수 있는 권한이 없어진 거예요. యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణించిన వలన నాకు రక్షణ కలిగింది అంటే నీకు నమ్మకం ఉంటే మీరు మీ కొరకే బతుకురు. యేసు ప్రభు కొరకే బతుకుతారు. 네. 제가 아들이 하나 있는데 그 아들을 낳자마자부터 계속 하나님에 대해서 말도 알아듣지 못하는데 전하면서 계속 말씀으로 양육을 했어요. నాకు కొడుకున్నాడు. ఆ కొడుకు చిన్న వయసు ఉన్నప్పుడే ఆయనకి దేవుని వాక్యం ఏమంటే అర్థం కాలేదు. ఆ వయసు నుండినే నేను దేవుని వాక్యాలు నా కొడుకు చెప్తుంటే 네, 세상에 물들지 않도록 계속 하나님의 말씀으로 양육을 하면서 조금만 세상으로 뭐 어떤 생각을 하거나 그러면 저는 철저하게 야단을 쳤습니다. నేను నా కొడుకు ఎప్పుడు దేవుని వాక్యాలు మంచిగా బోధన చేశాను. చిన్న వయసు నుండి నా కొడుకు ఎప్పుడైనా లౌకికంగా ఆలోచన చేస్తుంటే ఆయన గదిరించి నేను ఆయనకి మళ్ళీ దేవుని వాక్యం చెప్తుంటే 네, 그 아들은 세상 밖으로 나가본 적이 없어요. సో నా కొడుకు లౌకికమైన ఆలోచనలు లేడు. 네, 사람들은 저한테 계속 책망을 했어요. 아들을 왜 그렇게 이렇게 군인같이 키우는가 저한테 굉장히 많이 책망을 했습니다. నా కొడుకుని నేను ఎప్పుడు గదిరించాను. ఆయన లౌకికం గురించి ఆలోచన చేసేటప్పుడు ఆ గదిరించి నేను దేవుని వాక్యంలో పెట్టినాను. 네, 저는 세상에서 좋아할 만한 일들을 절대로 차단을 시켰습니다. నేను ఈ లౌకికమైన విషయాన్ని ఆయనకి నేర్పించలేదు. 네, 생각 속에서 그런 생각을 하지 않도록 늘 차단을 시켜줬어요. ఆయన ఆత్మికమైన ఆలోచనలు చేసేలాగా నేను ఆత్మికమైన కార్యాలు ఆయనతో పంచుకుంటాను. 네, 그리고 계속 자기 자신이 얼마나 예수님을 위해서 우리가 살아야 되는지를 계속 가르쳤습니다. మన యేసు ప్రభు కొరకు ఎలా బతకాలనే దాన్ని కూడా నేను వాళ్ళకి నేర్పించాను. 네, 그 아들이 이제 나이가 25이 됐는데 미국에서 전도사로 사역하고 있습니다. ఆయనకి ఇప్పుడు 25 సంవత్సరాలు. 네, నా కొడుకు 25 సంవత్సరాలు అయింది. ఆయన అమెరికా దేశంలో ఒక ఎవంజలిస్ట్ గా పనిచేస్తున్నాడు. 네, 제가 그렇게 계속 그런 식으로 양육할 때 많은 사람들이 저를 비난했는데 그 비난했던 분들이 지금은 저를 너무 부러워하고 있어요. నేను నా కొడుకుని అలా పెంచేటప్పుడు చాలా మంది నా విరుద్ధంగా మాట్లాడారు. ఏం చిన్నోనికి అలా చేస్తారు ఇలా చేస్తారని. 네, కానీ ఇప్పుడు అందరూ నన్ను గౌరవిస్తున్నారు. కొడుకుని మంచిగా పెంచావు నువ్వు అని. 저희 아들은 자기의 생각이나 모든 감정들을 하나님으로부터 해결받습니다. మన ఆలోచనలు మన ఒక మాటలు దేవుని కొరకే ఉండాలి. 네, 굉장히 저를 자랑스러운 엄마가 되도록 아들이 미국에서 굉장히 잘 사역을 해주고 있습니다. నా కొడుకు అమెరికా దేశంలో నాకు ఎక్కువగా గౌరవం తీసుకొని వచ్చేలాగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చూసి చాలా మంది నన్ను గౌరవిస్తారు. 네, 저희 아들이 저한테 굉장히 감사하고 고마워하고 있어요. నా కొడుకు కూడా నా విషయంలో నాకు చాలా నాకు చాలా గౌరవం ఇస్తాడు. నా విషయంలో ఆయన చాలా కృతజ్ఞతగా ఉన్నాడు. 세상 다른 엄마들처럼 자기를 그렇게 세속에 물들지 않게 교육을 시켜주는 것을 고맙다고 감사하다고 늘 말해줘요. సో ఈ లోకంలో ఉండే వేరే వాళ్ళగా నువ్వు నన్ను పెంచలేదు, నన్ను నువ్వు మంచిగా పెంచావు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలమా అని చెప్తుంటాడు. 요즘 젊은 세대들이 너무나도 위험한 일에 많이 빠져 있는데 저희 아들은 다행히도 감사하게도 하나님께서 하나님의 성령 안에 두셔서 얼마나 감사한지 모르겠어요. ఈ కాలంలో యవనస్తులు ఎన్నో ఆశలకి వాళ్ళు లోబడి వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తారు. అయినా నా కొడుకు అలా కాలేదు. నా కొడుకు మంచిగా దేవునిలో పెరిగాడు. నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తాను. 네, 그래서 교회 담임 목사님과 장로님들에게 완전히 인정을 받아서 이제 곧 좋은 일을 하려고 목사님과 장로님들이 당회에서 이렇게 통과를 시켜서 기대하고 기다리고 있습니다.
సో చాలా మంది మా సంఘంలో ఉండే పెద్దలు మా అసిస్టెంట్ పాస్టర్లు అన్ని నా కొడుకు విషయంలో అందరూ గౌరవం ఇస్తారు. ఆయన చాలా మంచిగా ఉన్నాడు, మంచిగా దేవుని ఆజ్ఞలో పెరిగాడని సంతోషిస్తారు. 네, 제가 몇십 년 동안 그 목회에 어려움이 많았지만 그 아들 하나로 제 모든 명예가 회복되는 것 같이 아주 행복합니다. నా కొడుకు విషయంలో నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. కానీ ఇప్పుడు నా కొడుకు పరిచయం చేసే చూసి ఆ కష్టం అందరినీ మర్చిపోయి నేను సంతోషిస్తున్నాను. 네, 아름다운 영적 청지기 리더로서 갈 수 있도록 계속 자기 자신을 계속 성찰하는 일을 저는 교육을 많이 했습니다. ఆత్మికమైన ఒక నాయకుడు ఎలా కావాలి అనే విషయాలే నా కొడుకు ఎక్కువగా నేను నేర్పించినాను. 그리고 자기 자신이 가지고 있는 장점과 단점을 하나님 앞에서 계속 이렇게 자기 자신이 스스로 발견해내도록 권면을 많이 했습니다. సో నా కొడుకే బాగా దేవుని వాక్యాన్ని నేర్పించి ఆ వాక్యాలు ఆయన బలపరిచినాను. 그리고 많은 일들을 하나님 안에서 말씀으로 체험할 수 있도록 계속 양육을 그렇게 해왔습니다. సో దేవుని వాక్యాల్ని నా కొడుక్కి మంచిగా బోధించి ఆయన పెరిగిపించి ఆయన్ని నేను పెద్దవాడిని చేసినాను. 네, 지금에 와서 강력한 자기 자신을 발견하도록 성령께서 날마다 그 영적 힘을 주고 계셔요. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కొడుక్కి ఆత్మికమైన బలం ఇచ్చి నడిపిస్తున్నాడు. 네, 이제 말합니다. 엄마, 제가 속에서 이 설교가 불타올라서 목회를 앞으로 안 할 수가 없겠습니다. 이렇게 말을 해줘서 저는 너무 행복합니다. నా కొడుకు నా కంప్యూటర్ ఫోన్ చేసి చెప్తుండే, అమ్మ నేను ప్రసంగం చేయలేక ఉండలేను, నేను దేవుని వాక్యం ఎప్పుడు ప్రకటించాలనిపిస్తుంది అన్నప్పుడల్లా నాకు చాలా సంతోషం అవుతుంది. 그 아들을 영적 리더자로 키울 수 있도록 하나님께서 제게 사명을 주셔서 제가 그 아들 하나만 그렇게 키운 것도 하나님 앞에 제가 칭찬을 많이 받았어요. నా కొడుకుని నేను ఆత్మికమైన నాయకునిలాగా నేను ఆయనకి నేను బోధించాను. ఆయన అలాగనే పెరిగాడు. ఈ రోజు దేవుని పరిచయం చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. 하나님은 우리가 상상할 수 없는 풍성한 것을 다 가지고 계신 분입니다. మనకి ఆలోచన లేకుండా ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు మనకి ఇస్తుంటాడు. 하나님은 예수님을 통해서 성령님을 통해서 그 풍성한 가지고 계시는 풍성함을 우리들에게 계속 주기를 원하고 계십니다. సో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి కావాల్సిన అవసరాలని ఆశీర్వాదాలని దేవుడు ఇస్తున్నాడు. 네, 우리가 영적 청지기로서 그 리더십을 발휘하려면 우리에게도 풍성한 것들이 많이 있어야 돼요. ఆత్మికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి కావాల్సినంత ఆయన ఇస్తాడు. 네, 그래서 우리에게 풍성한 것이 많은 리더들은 리더십을 더 많이 크게 발휘하기가 좋습니다. సో మనము ఒక ఆత్మికమైన నాయకులుగా మనం ఈ లోకంలో పనిచేయాలి. దేవుని నామమును మనం మహిమపరచాలి. 우리 예수님은 모든 것에 풍성한 것을 가지고 계시기 때문에 우리가 무엇을 구하든지 다 주실 수 있는 풍성함이 있다는 것을 반드시 기억해야 됩니다. సో యేసు ప్రభు మనకి కావాల్సిన అన్ని అవసరాలు ఆయన తీర్చే దేవుడైనాడని మనకి నమ్మకం ఉండాలి. 자기 자신을 발견하지 못해서 자기 자신이 그릇이 작은데 그 사람들은 꼭 예수님도 그릇이 굉장히 작은 분처럼 착각을 하는 사람들이 있어요. ఈ లోకంలో ఉండే జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఒక ఆశీర్వాదం పొందుకొని ఒక చిన్న పాత్ర ఉంది అంటే యేసు ప్రభు కూడా అంత చిన్నగానే ఉన్నాడంటే వాళ్ళు అనుకుంటారు. ఒక పెద్ద పాత్ర ఉందంటే పెద్దగా వాళ్ళు దేవుని నమ్ముతారు. 우리 자신이 그릇이 아무리 작을지라도 예수님은 그릇이 작지 않은 분이기 때문에 우리가 그렇게 작은 행위를 생각을 할지라도 주님은 우리에게 아무 때든지 우리가 그릇이 만들어지기만 하면 풍성한 대로 채워주실 수 있는 그런 능력의 주님인 것을 기억하시고 여러분들 스스로 작은 그릇을 가지고 스트레스를 받으면서 거기에 젖어서 목회를 힘겹게 해나가는 그런 일은 없었으면 좋겠어요. మీరు ఒక చిన్న పాత్రగా మీరు ఉండొచ్చును, కానీ దేవుడు అలా చిన్న పాత్ర కాదు. ఆయన చాలా విశాలమైన చాలా పెద్ద దేవుడు. నీకు ఎంత పెద్ద పాత్ర నీతో ఉన్నా దాన్ని నింపే ఒక అవకాశము ఆశీర్వాదం ఆయనలో ఉంది ఎక్కువ దేవుడిలో.
సో నువ్వెంత పెద్ద ఆశీర్వాదం కావాలో కోరుకోవచ్చిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అయినా నువ్వు ఒక మంచి ఆత్మికమైన లీడర్గా నువ్వు వెతికే దాని కొరకే నువ్వు ప్రయాసపడి నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు దేవుడితో కోరుకోవాలి. 예, 여러분들이 확고한 리더십을 발휘하고 싶다면, 풍성한 리더십을 발휘하고 싶다면 해야 될 4가지를 말씀을 드리도록 하겠습니다. మీరు ఒక ఆత్మికమైన నాయకులు కావాలంటే 4 కార్యాలని మీరు చేయాలి. 네, 첫 번째, 예수님을 믿기 전에는 단점 투성이었던 것들이 예수님을 믿고 여러분에게 장점으로 된 것이 있다면 그것을 늘 알려주세요. యేసు ప్రభుని నమ్ముకోకినా మొదటిగా నీలో ఉండే కార్యాలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నీకు కావాల్సిన విషయాన్ని దేవునికి నువ్వు తెలియచేయాలి. 네, 우리 자신이 무엇을 할 수 있어서가 아니라 예수님을 믿는 믿음이 자기 안에 크게 있음으로 말미암아 생겨진 장점을 알려주라는 거예요. మనము ఏమి సాధన చేసేదానికి అవ్వలేదు. దేవుని యొక్క సహాయంతో ఆయన పైన పెట్టిన నమ్మకంతో మనం సాధించగలము. 그리고 여러분들이 예수님을 인격적으로 만나기 전에 자기의 자아상을 기억하지 말고 예수님을 만남으로써 형성된 자신의 강한 자아상을 가져야 됩니다. యేసు ప్రభుని మనం నమ్ముకొని ఆయన అన్ని కార్యాల్లో నాతో దేవుడు చేపిస్తాడన్న నమ్మకంతో ఒక దృఢమైన నమ్మకంతో మనం ఈ లోకంలో ప్రచారం చేయాలి. 그리고 우리가 예수님을 인격적으로 만나기 전에 살고 있던 우리 어떤 가치 없는 인생보다도 예수님께 이제 예수님을 우리가 인격적으로 만남으로써 우리의 가치가 달라졌잖아요. 예수 그리스도로 인하여 가치가 달라졌어요. 그런 가치를 우리는 가져야 됩니다. 예수 그리스도의 가치를 가져야 돼요. యేసు ప్రభుని నమ్ముకోకే ముందుగా మనకున్న ఒక క్యారెక్టర్ ని యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మనకున్న క్యారెక్టర్ మనం పోలిస్తే అప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. ఇప్పుడు మనము యేసు ప్రభు లాగా మనం మారి యేసు ప్రభుని మనం నమ్మినాము. యేసు ప్రభు లాగా మనం మారినాము కాబట్టి దాన్ని మనం సరిగా యేసు ప్రభు ఒక చెప్పిన మాటల్ని అనుసరించాలి. ఆ వాక్యాల అనుసారంగా మనం బ్రతకాలి. 네, 아직도 예수 그리스도의 가치가 자기 안에서 활동하고 자신의 밖에서 삶에서 활동을 해야 된다는 것을 모르는 목회자가 너무나 많아요. చాలా మంది పాస్టర్లు మనం దేవునిలాగా ఆయన్ని మనం స్వీకరించినాము, ఆయనలాగా మనం బ్రతకాలి అనేది మర్చిపోతుంటారు. 예수님을 만나기 이전에 자기 자신의 인격을 그대로 가지고 살려고 하는 사람들은 예수 그리스도의 일을 하기가 어렵습니다. యేసు ప్రభు పనిలో ఎవరు యేసు ప్రభులాగా మారలేదో వాళ్ళ చేతిలో చేసేదానికి కష్టంగా ఉంటుంది. 네, 제가 여러분에게 말을 잘해서 이렇게 강의를 하고 세미나를 하는 게 아니라 예수 그리스도의 가치 있는 일을 제가 하기를 원해서 이렇게 하는 겁니다. నేనేమో ఎక్కువగా మాట్లాడి మీకు సెమినార్ చేస్తాం లేదు. యేసు ప్రభుని మనం నమ్మి ఆయన పరిచయం చేయాలన్న ఒక మనోభావంతో నేను ఈ వాక్యాన్ని పంచుతున్నాను. 저는 예수 그리스도의 가치란 무엇이냐? 사람을 살리는 가치를 저는 깨달았어요. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చనిపోతుండే జనాలను బ్రతికించాలి అనేదని నేను తెలుసుకున్నాను. 네, 그래서 제게는 없던 자신감이 생기게 된 것입니다. అందుకే నాకి లేకుండా ఉండే ఒక వరాల్ని నా దగ్గర లేకుండా వరాల్ని దేవుడు ఇచ్చినాడు. 제가 예수님을 믿는 믿음이 없었다면 저는 어떤 경우에도 자신감이 없던 옛적 시절을 지금도 저는 살았을 거예요. యేసు ప్రభుని నేను నమ్ముకోలేదు అంటే ఈ రోజు కూడా ఎన్నో బలహీనతలు నాలో ఉన్నాయి. 네, 저는 구원을 받았습니다. నేను ఇప్పుడు రక్షణ పొందుకున్నాను. 여러분도 구원 받으셨습니까? మీరు కూడా రక్షణ పొందుకున్నారు కదా? 그러면 자신감 없었던 옛적 삶을 버리고 이제 예수 그리스도로 인하여 여러분 안에 자신감이 있어야 돼요. సో మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఆ నమ్మకం మనలో కనిపించాలి. ఆ నమ్మకంలో మనం ఉండాలి. 네, 이렇게 4가지를 제가 말씀드렸는데 첫 번째, 여러분의 장점을 세상에 알리는 것도 예수 그리스도 안에서 변화된 장점을 알려야 되는 거예요. సో మనం యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఆయన ఇష్టం ప్రకారం మనం ఉండాలి. 두 번째, 예전에는 자신감 없던 그런 아주 부정적이었던 자아상을
예수 그리스도를 만남으로 인하여 긍정적인 자아상, 믿음의 자아상을 강력한 자아상을 만들어야 됩니다. యేసు ప్రభుని మనం నమ్ముకోయినాము ఇప్పుడు యేసు ప్రభులో మనం ఉన్నాం కాబట్టి మన నమ్మకము దృఢముగా దేవుడు మన ప్రార్థనలు వింటాడు అనే ఒక మంచి నమ్మకముగా మనం ఆయన పరిచర్య చేయాలి. 그리고 우리는 우리 자신의 어떤 가치를 위하여 구원받은 것이 아니라 예수 그리스도의 가치를 성도들에게 전하면서 그들이 예수 그리스도의 제자가 되도록 예수 그리스도의 가치를 내가 가지면 그들에게도 예수 그리스도의 가치를 가르칠 수 있습니다. ఈ లోకంలో మనము ప్రసిద్ధమయ్యేదాని కొరకే యేసు ప్రభుని మనం నమ్ముకోలేదు. యేసు ప్రభుని ప్రసిద్ధం పరిచేదాని కొరకే ఆయన సువార్త ప్రకటించేదాని కొరకే మనం వచ్చినాము, మనం ఉన్నాము అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని పరిచయం చేయాలి. 내 자신은 삶에 어떤 자신감이 내 스스로 있지 않지만 예수 그리스도 때문에 생겨난 가치적인 예수 그리스도의 가치 있는 자신감을 여러분이 갖는다면 여러분은 확고한 리더십을 발휘할 수 있는 훌륭한 리더, 영적 청지기 리더가 될 것입니다. మనం యేసు ప్రభుని ప్రసిద్ధపరిచే పని మనం చేస్తే మనం ఒక ఆత్మికమైన ఒక ప్రసిద్ధమైన ఒక మంచి ఆత్మికమైన నాయకులు కావచ్చు. 네, 이제 마지막 내일 한 번 더 남았는데 여러분들 내일 이 세미나에 참석하실 때는 그동안 들어왔던 영적 청지기 리더십에 대해서 배웠던 대로 마음에 잘 여러분이 복습하시고 훈련하시고 내일 마지막 날 정말 강한 결단과 그런 변화된 의지를 가지고 다시 한번 마지막 날을 맞이하도록 하겠습니다. ఈ రోజు నేను ముగిస్తాను. ఇంకా రేపు లాస్ట్ రోజు మనం 3 రోజులు ఏం నేర్చుకున్నామో దాన్ని బాగా మనసులో పెట్టుకొని ఒక మంచి హృదయంతో రేపు మీటింగ్ అటెండ్ అవుదాము. సో రేపు చివరి రోజు అందరూ సరైన సమయంకి అటెండ్ కాండి. 네, 우리가 확고한 리더십을 가지고 사역하기 시작할 때에 우리의 사역은 스트레스보다도 행복한 날이 더 많을 겁니다. సో మనం మంచి ఒక ఆత్మికమైన నాయకులు అయితే మనకి స్ట్రెస్ కింద ఎక్కువ సంతోషం దొరుకుతుంది. 네, 저와 여러분은 또 천국에서 만날 때 우리 서로 깊은 그 예수 그리스도의 은혜를 나눌 수 있는 그날을 기대하면서 우리 또 서로 나라는 떨어져 있지만 예수 그리스도의 한 은혜 안에서 같이 피를 나눈 형제 자매처럼 서로를 위해서 이렇게 생각하면서 기도하고 그렇게 살기를 바랍니다. మనమందరూ యేసుక్రీస్తు కొరకు బతికి ఒక ఆత్మికమైన నాయకులుగా ఒక ప్రార్థన చేసి ఈ లోకంలో మా నాయన కొరకే బ్రతుకుతాము. 네, 여러분에게 도움이 됐으면 좋겠는데 오늘 3일째 세미나를 마치도록 하겠습니다. మీకు మేము చెప్పిండే ఒక వాక్యాల నుండి సహాయం అయ్యింది, మీకు మంచిదైంది అనే నమ్మకంతో ఈ రోజు ప్రసంగం నేను ముగిస్తున్నాను. రేపు చూస్తాం. 네, 수고하셨습니다. 감사합니다. 네. 네, 축도해 주세요. 기도. 이제는 억만가지 죄 가운데서 우리를 구속하신 우리 주 예수 그리스도의 은혜와 아버지 하나님의 한량없이 크신 만국하신 사랑하심과 성령님의 이로부통 내주 역사하심이 이제 자신의 모든 자아상을 잘 성찰하면서 강력한 이제 확실한 리더십을 발휘하고자 하는 그런 마음을 가지게 된 사랑하는 귀한 하나님의 목회자 세우신 주의 종들 머리머리 위에 또 저들의 모든 사역 위에 저들의 가정 위에 이제는 또한 저들이 지금까지 어렵게 생각하고 스트레스 받았던 것들 행복하게 바꾸고자 하는 그 마음 위에 인도 위에 우리 유창문 선교사님 위에 또 이 나라 민족의 온 세계에서 하나님께 사랑과 학기로 작정된 귀한 영혼들 머리머리 위에 이제로부터 영원토록 함께 계실지어다. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, మనకి సహాయం చేసేదానికి వచ్చిన పరిశుద్ధాత్మ అన్యోన్యత, ఈరోజు ఇంకో బైబిల్ జూమ్ అప్ లో వచ్చే వాళ్ళకి సేవకులకి ఆత్మీకమైన నాయకులుగా ఎదిగే వాళ్ళకి ప్రతి ఒక్కొక్కరికి ఇప్పటికీ ఎప్పటికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. 아멘. 예, 할렐루야 감사합니다. 감사합니다. 예, 베냐민